మీరు కెరీర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు అంటే జనరల్‌గా మా డేస్‌లో అంటే మేము చదువుకున్న రోజుల్లో ఏందంటే దేర్ ఈజ్ నో ప్రాపర్ ప్లానింగ్. అంటే ఆల్మోస్ట్ చేతులు కడిగిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిన తర్వాత చేసి మనం ఏం చేయగలుగుతాం? సో, అట్లా నాకేందంటే స్టూడెంట్‌కి ఒక ప్రెజెంట్ మార్కెట్‌లో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి గదా! అవును. మరి మీ దానికి వాటికి డిఫరెన్స్ ఏంటి? అంటే మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్‌కి అవును. స్పెషల్‌గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే. అంటే బెనిఫిట్ అనేది అంటే మనం ఇంకొక స్టూడెంట్ ఏంటంటే నెక్స్ట్ ముందు మన మీద ఒక ఇంప్రెషన్ కూడా ఉండాలి స్టూడెంట్‌కి. అంటే ఇంప్రెషన్ ఉన్న తర్వాత ఏం చేస్తాడంటే కొంచెం ఫాలో అవుతాడు. స్టూడెంట్ ఎప్పుడైనా సరే వాడికి ఒక 24-25 ఇయర్స్‌కి వచ్చేసరికి కంఫర్టబుల్‌గా సెటిల్ అవ్వాలి స్టూడెంట్. అంటే మినిమమ్ ఓకే 8-10 లాక్స్ ప్యాకేజ్ మినిమమ్ ఉండాలి. అది. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మందికి పిల్లలకి ఇంటర్ తర్వాత బీటెక్‌కెళ్ళాలి అని ఏదో ఒక ఐడియా ఉన్న పిల్లలంటే ఓకే. కానీ కొంతమంది ఓన్లీ ఇంజినీరింగే కాదు గదా! మనకి డిగ్రీ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ డిగ్రీ చేసే పిల్లలుంటారు. వాళ్ళకేంటంటే ఫస్ట్ డిగ్రీ చేయాలని ఆలోచన అయితే ఉంటది. కానీ నెక్స్ట్ ఏం చేయాలని క్వెషన్ మార్క్స్ ఉంటది. అంటే ఎలాంటి కోర్స్ చేయాలి? అవును. ఏ కోర్స్ నేర్చుకుంటే మా కెరీర్ బావుంటది అని చాలా మందికి ఐడియా ఉండదు. వాళ్ళకి మీరేమైనా సజెషన్ ఇస్తారా? అంటే జనరల్‌గా ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఎవరు వచ్చినా సరే బీటెక్ అంటే కంప్యూటర్ సైన్సే. అవును. ఇక 2 ఆప్షనే లేదు. అది హై సాలరీ. హ్మ్. సాలరీ సివిల్ వాళ్ళకి ఎంత 25,000 నుంచి స్టార్ట్ అవుద్ది. మంచి అవును. కంపెనీ అయితే. హ్మ్. మెకానికల్ అయినా అంతే. ట్రిపుల్ ఈ అయినా అంతే. సో, వీళ్ళ ప్యాకేజ్ వైస్ చూసుకుంటే 3,00,000 3.5 ఉంటుంది. అదే వీటితో పాటు చదివిన సీఎస్ఈ వాడికి ఆళ్ళు జాయిన్ అవుతే 10,00,000 జాయిన్ 10 లాక్స్ జాయిన్ అవుతున్నాడు. హ్మ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఇప్పుడు చిన్న బండి మీద టిఫిన్ చేసేవాడు బాగా సంపాదిస్తాడు. డెఫినిట్‌గా రోజుకి ఒక దాదాపు 10,000 ఇంత వస్తుంది. ఎంత అందుకని ఎక్కువ రావచ్చు. ఓకే. నేను మినిమమ్ చెప్తున్నా. అలా అంటే ఇంకెక్కడ కూడా వాడు మన దగ్గరకు వచ్చాడు అంటే 100% ఇంక వాడు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు. హలో శర్మ గారు. హాయ్. నమస్తే. నమస్కారం. సార్ మీరు మీ కెరియర్‌లో చాలా డిగ్రీస్ చేశారు. మల్టిపుల్ జాబ్స్ కూడా చేశారు. యాహ్! ఇన్ని చేశాక మీరు ఈ కెరీర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు అంటే జనరల్‌గా మా డేస్‌లో అంటే మేము చదువుకున్న రోజుల్లో ఏందంటే దేర్ ఈజ్ నో ప్రాపర్ ప్లానింగ్. అంటే జస్ట్ ఏదో స్టూడెంట్ మనతో పాటు చదివిన క్లాస్‌మేట్స్ వాళ్ళు యూనివర్సిటీలో చదివితే మనం యూనివర్సిటీలో జాయిన్ అవ్వటము. వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ అవుతే అది మనం జాయిన్ అవ్వడము. లేకపోతే పక్కన వాళ్ళు ఎవరన్నా ఇన్‌ఫ్లూయెన్సు. సో, ఈ పేరెంట్స్ కూడా అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌తో చదివిన చదువులే ఎక్కువ. సో, తర్వాత చదివిన తర్వాత మనకి దానిలో అంత డెప్త్ లేదని, దానిలో కెరీర్ పరంగా అంత అవకాశాలు లేవని అప్పుడు అర్థమయ్యేది. అంటే ఆల్మోస్ట్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిన తర్వాత చేస్తే మనం ఏం చేయగలుగుతాం? సో, అట్లా నాకేందంటే స్టూడెంట్‌కి ఒక పక్కా ప్లాను. సపోజ్ 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడే స్టూడెంట్‌కి నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తే ఆటోమేటిక్‌గా దాని ప్రకారం వాడు వెళ్ళిపోతే బాగా కెరీర్ బాగా సెటిల్ అవుతాడు. ఎందుకంటే ఈ రోజుల్లో సెటిల్ అవ్వడం చాలా ఈజీ. అంటే మా రోజుల్లో కన్నా గూడా. ఎందుకంటే కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువున్నాయి. సో, మనకి గూగుల్‌లో కొడితే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, నెట్‌లో అన్నీ ఉంటది ఇన్ఫర్మేషన్. కాకపోతే పర్సనల్‌గా ఒక మోటివేటర్ ఉండి నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తే ఆటోమేటిక్‌గా చెప్తుంటారు. నా స్టూడెంట్స్ చాలా మందున్నారు. సో, వాళ్ళ జాబ్ వచ్చింది సార్ ఐ గాట్ యాక్చువల్లీ డెలైట్. సో, ఐ గాట్ యాక్సెంచర్. సో, ఇలా చెప్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ రోజంతా నేను మోటివేట్ అవుతూ ఉంటా. ఓకే. నేను చెప్పిన అమ్మాయి ఇంత చక్కగా ఫ్లోరిష్ అవుతా ఉంది. ఇంకో అమ్మాయి కెనడాలో ఉంది నా స్టూడెంట్. ఆ అమ్మాయి కూడా ఎప్పుడు నేనేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అని నన్ను అడుగుతూ ఉంటుంది. సో, నేను చెప్పినట్టల్లా అమ్మాయి నువ్వు మీరే సార్ నా గాడ్ ఫాదర్ అంటుంది. మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది? సో, అలాగనమాట. సో, స్టూడెంట్ చెప్పినప్పుడల్లా నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ స్టూడెంట్ ఫేస్ చేయకూడదనే ఒక చిన్న కాన్సెప్ట్‌తో ఐ స్టార్టెడ్ మై కౌన్సిలింగ్ పాయింట్ అట్ విశాఖపట్నం. ఓకే. మరి దిస్ ఈస్ ద ఓన్లీ మోటో. చాలా గొప్ప ఆలోచన సార్. యాహ్! సార్ మోస్ట్‌లీ మీరు కెరీర్ కౌన్సిలర్స్‌కి ఎక్కువ ఏ క్లాస్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు? వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటారు? అంటే డిపెండ్స్ యాక్చువల్‌గా ఇప్పుడు సపోజ్ మార్నింగ్ ఒక నార్త్ ఇండియన్ కాల్ చేసింది. ఆమె 10థ్ క్లాస్‌కి వస్తూ ఉంది ఇప్పుడు. సో, 10థ్ క్లాస్‌కి వస్తున్నప్పుడు యాక్చువల్‌గా 10థ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ చాలా బావుంటుంది. లేకపోతే 10థ్‌లో ఉన్నప్పుడు గానీ, అప్పుడు కనుక స్టూడెంట్‌ని తీసుకురాగలిగితే వాళ్ళకేంటంటే ఇమ్మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అంటే కొద్దిగా ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే సింగిల్ అంటే కిడ్ అవ్వటం వల్ల ఒకళ్ళో మాక్సిమం ఇద్దరో అంతకన్నా ఉండరు. అదే సపోజ్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా అమ్మాయి, అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళకేందంటే పిల్లల పేరెంట్స్ చాలా ముద్దుగా చేస్తూ ఉంటారు వాళ్ళని.
అంటే వాళ్ళ ఈగో కూడా ఎక్కువ పెరుగుతుంటుంది పిల్లలకి. అంటే వాళ్ళు ఏది కావాలంటే అది కొనివ్వటం, ఏది కావాలంటే అది చేయటం. ఆటోమేటిక్గా ఫస్ట్ ఇప్పుడు మొబైల్ చూస్తున్నాం కదా మనం, 4 years 3 years లేకపోతే 1.5 year కిడ్కి ఆ మొబైల్ ఇచ్చేస్తారు. అది మొబైల్ పెడితేనే వాడు తింటాడు అనమాట. సో ఆ రకంగా 10th class వచ్చిన అమ్మాయి కూడా మంచి యాపిల్ ఫోను లేకపోతే ఏదైనా కొనిస్తేనే నేను చదువుతాను, లేకపోతే నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాను, ఇలాగా వాళ్ళు పేరెంట్స్కి కొన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఏంటి, కొంత పేరెంట్స్ సైడ్ నుంచి కూడా కొంత తప్పు జరుగుతూ ఉంది. స్టూడెంట్ ఆటోమేటిక్గా ఏముంది, ఇలా చేస్తే నేను ఏడిస్తే నాకు చేయిస్తారు అనే ఒక చిన్న దీంతో అలా అవుతున్నారు. సో దానివల్ల 10th class దగ్గరికి 9th 10th రాగానే కొద్దిగా ఎరోగెన్సీ పెరుగుతుంది పిల్లల్లో. అంటే ఏంటంటే నాకు ఇన్ని గంటలు చదవాలా, నేను అది ఇంత పొద్దునే లేవాలా, నాకు అసలు ఫ్రీడమ్ లేదు, ఎప్పుడు చదువు అంటుంటారు పేరెంట్స్ అని ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి. నేను రెగ్యులర్గా పిల్లలు నా దగ్గరకు వస్తున్నప్పుడు పేరెంట్స్ అదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అది పెరుగుతూ ఉంది పిల్లల్లో. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి పిల్లలకి అలా కాదమ్మా, నువ్వు ఎంజాయ్ చెయ్యి, బట్ ఎంజాయ్మెంట్ అనేది కొంతమందికి ఉండాలి. అంటే చదువుకునే ఏజ్లో సపోజ్ నువ్వు ఒక 4 years 5 years బాగా కష్టపడ్డావు అనుకో, నీ లైఫ్ అంతా నువ్వు బతుకున్నంతకాలం యూ కెన్ ఎంజాయ్. లేదు నువ్వు ఒక 5 years ఎంజాయ్ చేసావు అనుకో, చచ్చేంత వరకు స్ట్రగుల్ అవ్వాలి. అది 80 years అవని 90 years అవని ఎప్పటికైనా బతికున్నంత కాలం స్ట్రగుల్ అవ్వాలి. అంటే నువ్వు అప్పటి వరకు స్ట్రగుల్ అవటం బెటరా, 5 years కష్టపడటం బెటరా అని అడిగితే అప్పుడు స్టూడెంట్ అన్నో సార్ డెఫినెట్గా 5 years బెటర్ అని చెప్తుంది డెఫినెట్గా. సో ఇట్లాగమ్మా, అందుకని నువ్వు 5 years కొద్దిగా నువ్వు డెడికేట్ చేసావు అనుకో, నీ టైంని ఇలా మేనేజ్ చేసుకుంటే నీ కెరీర్ అద్భుతంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి కొన్ని మోటివేషన్ స్కిల్స్ కూడా ఇస్తా. అంటే సపోజ్ 1 minute నువ్వు ఎలా చూడు, ఇప్పుడు చేసిన తప్పులన్నీ కళ్ళు మూసుకొని ఆలోచించు, నీకు మొత్తం ఎలా కంప్యూటర్ స్క్రీన్ ఎలా డిస్ప్లే అవుతాయో సేమ్ అలా వస్తాయి మైండ్లో. ఒక 1 minute అట్లానే కళ్ళు మూసుకొని నువ్వు ఫ్యూచర్ ఆలోచించు. అంటే సపోజ్ 10th అయిన తర్వాత ఇంటర్లో మంచి JEE ర్యాంకింగ్ వస్తుంది, తర్వాత చక్కగా మంచి ప్లేస్మెంట్ వస్తుంది, తర్వాత 4-5 years మ్యారేజ్ అవుతుంది, అప్పటికి నీ శాలరీ 25 lakhs ఉంటావు, అవి వచ్చేవాడి 50-60 lakhs ఉంటుంది. హౌ యాక్చువల్లీ మీ పిల్లలు ఎట్లా ఉంటారు, అప్పుడు వాళ్ళు టాప్ స్కూల్స్లో చదువుతారు. నువ్వు ఇట్లా మొత్తాన్ని డ్రీమ్ చేసుకుంటే సో నువ్వు కొంత మోటివేట్ అవుతావు బేసికల్గా. అయిన తర్వాత నువ్వు స్టడీ మీద ఫోకస్ పెడతావు. అంటే మనం ఊళ్ళే కళ్ళగంటాం కాదు, అబ్దుల్ కలాం చెప్పినట్టు దానికి కొంత ఇంప్లిమెంటేషన్ ఉండాలి కదా. సో అలా అనుకుంటూ నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే నీ కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్తావు అని నేను వాళ్ళని మోటివేట్ చేస్తూ కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇవన్నీ కూడా నేను ఒక 45 minutes 1 hour మాట్లాడతాను స్టూడెంట్తో. చేసిన తర్వాత డెఫినెట్గా పేరెంట్ కూడా దాదాపు ఆల్మోస్ట్ నాకు వచ్చిన పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ హ్యాపీగానే వెళ్తారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సార్, ఈ ప్రజెంట్ మార్కెట్లో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి కదా, మరి మీ దానికి వాటికి డిఫరెన్స్ ఏంటి? అంటే మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి స్పెషల్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే, అంటే బెనిఫిట్ అనేది అంటే మనం ఇంకో కౌన్సిలర్స్ని మనం కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. అది ఎవరి పాత్ వాళ్ళది ఫస్ట్. సో నా దగ్గరికి వచ్చేది ఎలా ఉంటుందంటే అసలు స్టూడెంట్ సైకాలజీ ఏంటి, అసలు స్టూడెంట్ మోటో ఎలా ఉంది, స్టూడెంట్ ఎలాగా కన్వర్ట్ అవుతాడు దీనికి, అంటే స్టడీస్ మీద ఫోకస్ ఎలా పెట్టగలుగుతాడు అని ముందు నేను ఏం చేస్తా, ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడతా. అంటే ఇంటర్మీడియట్ టు 10th class పేరెంట్స్ అయితే వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళు కొన్ని చెప్తారు. అంటే పొద్దున్నే లేవదండి ఎంత చెప్పినా, ఇట్లా కొన్ని ఉంటాయి కదా వాళ్ళ సైడ్ ఉంటాయి. సో వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు కొన్ని చెప్తారు. అవి చెప్పినవి మళ్ళీ మనం స్టూడెంట్ని అడుగుతాం. ఒక్కొక్కసారి పేరెంట్స్ని కూడా బయటికి పంపించి ఈఎంఐ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సనల్గా, సో ఈఎంఐతో మాట్లాడి సో ఇద్దరితో చూసిన తర్వాత వాళ్ళు చెప్పినవి ఎంఐకి ఎలా మనం చెప్పాలి అనేది స్లోగా వాళ్ళకు కూడా చెప్తా స్టూడెంట్కి. అలాగే తల్లి, ఇప్పుడు మన స్టూడెంట్ వచ్చింది యాక్చువల్గా 10th class అమ్మాయి. పేరెంట్ ఏమంటారు అంటే నేనేం చెప్పినా చాలా ఈజీగా తీసుకుంటుందండి, అంటే యాటిట్యూడ్ సరిగా ఉండదు, నెగిటివ్గా తీసుకుంటుంది, ఎప్పుడు చదువు తప్ప నీకు రెండోది లేదా అని ఇలా అంటుంది అని చెప్తాడు. సో ఆ అమ్మాయి మనం పర్సనల్గా మాట్లాడే అమ్మాయి ఉంటుంది, ఇంకెప్పుడు అదే ఇదిగా చెప్తూ ఉంటారండి, నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, సో అలా చెప్పకూడదు కదా, నాకు తెలీదా అట్లా అది అట్లా అలా చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాం, అమ్మ డాడీ ఉండే ఇంటెన్షన్ డాడీకి ఉంటుంది, ఎందుకంటే పాపం ఆయన చాలా కష్టపడుతున్నాడు, సో ఆయన కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాడు, సో పిల్లలు అలా అవ్వకూడదని ప్రతి పేరెంట్కి ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, నాలాగా ఉండకూడదు, డెఫినెట్గా నాకన్నా మంచి పొజిషన్ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ నా పక్కన నా బెంచ్ మేటే వాడు మంచి కార్డియాలజిస్ట్, యూఎస్లో నెంబర్ 1 కార్డియాలజిస్ట్, నేను ఇంకా ఇక్కడే ఉన్నా, మరి నేను చాలా తప్పులు చేస్తుంటా కదా నా టైంలో స్టూడెంట్ లైఫ్లో.
సో అలాగే చాలా చేసి ఉంటారు పిల్లలు. చేసి ఉండటం వల్ల వాళ్ళు రీచ్ అవ్వరు. అంటే సింపుల్గా వాళ్ళు బ్లేమ్ ఏం పెడతారు, పేరెంట్స్ మీదో లేకపోతే కాలేజ్ మీదో లేకపోతే ఫ్యాకల్టీ మీదో ఇంకోటి ఏదో పెడుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ అంటే బ్లేమ్ అనేది ఎప్పుడు కూడా మన మీదే ఉంచుకోవాలి. అది ఎందుకంటే మన మిస్టేకే అది. పేరెంట్ మ్యాక్సిమం పంపించాడు, డబ్బులు కట్టి అన్నీ చేశారు. సో మనం అనుకున్న పొజిషన్కి వెళ్ళలేకపోయామంటే, టార్గెట్ రీచ్ అవ్వలేకపోయామంటే 100% వీ ట్రై టు పుట్ ద బ్లేమ్ ఆన్ అస్ ఓన్లీ. మన మీద పెట్టుకోవాలి. సో అది ఆ స్టూడెంట్ అలా చెప్పినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనం టు బోత్ సైడ్స్ విని సో స్టూడెంట్కి కౌన్సిల్ చేయగలిగితే స్టూడెంట్ ఏంటంటే నెక్స్ట్ ముందు మన మీద కొద్దిగా ఇంప్రెషన్ కూడా ఉండాలి స్టూడెంట్కి. అంటే ఇంప్రెషన్ ఉన్న తర్వాత ఏం చేస్తాడంటే కొన్ని ఫాలో అవుతాడు. తర్వాత కూడా వాడు మనల్ని అడుగుతూ ఉంటాడు, సార్ నెక్స్ట్ ఏం చేయమంటారు అని. సో దానప్పుడు ఏంటంటే వాడి కరెక్ట్గా పాత్ సెట్ అవుతుంది. అంటే కొద్దిగా ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్లో ఏంటంటే పిల్లలకి ఎలా ఉంటుంది అంటే దాని మీద ఏమీ ఫోకస్ ఉండదు స్టడీస్ మీద. సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఇన్ టైంలో చేయాల్సింది చేయరు. సో ఇవన్నీ కూడా మనం ఎందుకు చేయాలమ్మా, ఇలా చేస్తే ఇలా బాగుంటుందని మనం చెప్పడం వల్ల, మన ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళతో కొంత షేర్ చేసుకోవటం వల్ల, సో నేను కూడా అంతే చేశానమ్మా నీలాగనే, నేనేం అతీతుణ్ణి కాదు. సో అవి చేశాను కాబట్టే ఇప్పుడు నేనేం చేయలేను కదా, నువ్వు చేయకూడదని నేను చెప్తున్నాను, నేను చేసి ఇలా అయ్యాను కాబట్టి నువ్వు అలా చేయకూడదని. సో అని చెప్పి వాళ్ళకి ప్రాపర్గా చేయగలిగితే వాళ్ళు సెట్ అవుతారు. నెక్స్ట్ గ్రూప్ ఏం తీసుకోవాలి, ఆ గ్రూప్ తీసుకుంటే నువ్వు ఎంత కష్టపడాలి, లేదు నువ్వు కొద్దిగా ఈజీగా నువ్వు అంత హార్డ్ వర్క్ చేయలేవు అనుకుంటే నువ్వు ఈ గ్రూప్ బాగుంటుంది, ఇలా అని చెప్పి వాళ్ళతో ఫ్రెండ్లీగా మనం మింగిల్ అయ్యి చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళకి బాగుంటుంది. అంటే కంఫర్టబుల్గా వాళ్ళు అనుకున్న స్టేజ్కి రీచ్ అవుతారు. అది అంటే నార్మల్గా సర్వీస్ సెంటర్స్లో అదే అక్కడేమో నెక్స్ట్ ఇది చదివావా సో నీకు 2 అంతే. ఓకే, అదొక పాయింట్ మీరు చెప్పింది. అంటే కన్సల్టెన్సీ ఎలా ఉంటాయంటే సింపుల్గా నువ్వు సపోజ్ వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు ఏదో 1-2 కాలేజీ చేస్తుంటారు. సో ఆ కాలేజీకి వెళ్ళని ఫోర్స్ చేస్తుంటారు. అంతేగాని అసలు స్టూడెంట్ ఆ కాలేజీకి ఫిట్ అవుతాడా లేదా, సో అంత అమౌంట్ వీళ్ళు పే చేయగలుగుతారా లేదా పేరెంట్, తర్వాత వీళ్ళు పేరెంట్ స్ట్రగుల్ అవుతాడేమో, ఇవన్నీ ఆలోచించరు వాళ్ళు. సో నేను అట్లా కాదు, నా స్టూడెంట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ సైడ్ కానీ ఏదైనా ఇంజనీరింగ్ కానీ నేను చెప్పే కాలేజెస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఐ ట్రై టు గివ్ ద మల్టిపుల్ ఆప్షన్స్ టు ద స్టూడెంట్. ఏదో ఒక్క ఆప్షన్ ఇచ్చి దీనికే వెళ్ళని నేను చెప్పను ఎప్పుడు కూడా. వాడికి ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చి యూ బెటర్ టు గో యాక్చువల్లీ. అంటే నేను చెప్పిందే నువ్వు నమ్మద్దు. ఫస్ట్ పాయింట్, నేను చెప్పినవన్నీ నువ్వు రాసుకో, క్వశ్చనైర్ రాసుకొని నేను చెప్పినవన్నీ అక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది యూ క్వశ్చన్ దెమ్. అక్కడ ఎవరో డీనో లేకపోతే హెచ్ఓడినో లేదా ప్రిన్సిపాలో డైరెక్టర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి అన్నీ కూడా ఇవన్నీ క్వశ్చన్ చెయ్యి. వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు. ఏదో ఒకటే కాలేజీ అని చెప్పేస్తే మళ్ళీ దానికే వెళ్ళాలని ఏం లేదు నీకు. ఐ గివ్ ద మల్టిపుల్ ఆప్షన్స్ టు యూ. అన్నీ చెక్ చేయి, 1-2 రోజులు ఉండు అక్కడ. ఈ 2-3 రోజుల్లో కూడా అన్నీ చెక్ చేసుకొని నువ్వు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటావో ఫైనల్గా యూ డిస్కస్ విత్ మీ. అప్పుడు ఎందుకు నీకు రిజల్ట్ బాగుంటుంది అని నేను చెప్తా. అక్కడ స్టూడెంట్స్ బాగా ఇంప్రెస్ అవుతారు. అంటే అదర్ కన్సల్టెన్సీస్కి మనకి అది మెయిన్, అది వాళ్ళు చెప్తారు, నాకైతే తెలియదు అది. నేను ఐ షుడ్ నాట్ కామెంట్ ఎనీబడి. ఎందుకంటే స్టూడెంట్ చెప్తుంటాడు, సార్ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది ఇది, సో వీ కెన్ గో త్రూ దిస్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కోర్సెస్లో కూడా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారా సార్? ఇస్తాను, కోర్సెస్ కూడా ఇస్తాను. కోర్సెస్ మెయిన్ ఏంటంటే వాళ్ళు స్పెషలైజేషన్, పర్టికులర్గా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి వచ్చే వాళ్ళు ఏంటంటే ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుంది. సపోజ్ మేనేజ్మెంట్ మల్టిపుల్ డిసిప్లైన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ డిసిప్లైన్స్ ఉన్నప్పుడు సపోజ్ అగ్రి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అనుకోండి, అగ్రికల్చర్ బీఎస్సీ అవుతాడు. సో అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన తర్వాత చాలామంది అందరు కన్సల్టెంట్లు ఏం చెప్తారు, ఆల్రెడీ కన్సల్టెంట్ ద్వారానే అగ్రి బీఎస్సీ చేస్తుంటాడు చాలామంది స్టూడెంట్స్. మళ్ళీ ఎలా ఏం చెప్తారంటే అగ్రి ఏబిఎం చేయి, నీకు అద్భుతంగా ఉంటుంది కెరీర్ అని చెప్తారు. ఏబిఎం అంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో అంటే అది కూడా ఎంబీఏ కానీ పీజీడీఎం సేమ్ మాస్టర్స్ మేనేజ్మెంటే. కాకపోతే నేను డిఫరెంట్గా చెప్తా వాడికి, ఓకే నువ్వు అగ్రి ఎప్పుడు చేయాలి, నువ్వు ఆల్రెడీ అగ్రి 4 years చేసావు, నువ్వు అగ్రి 4 years చేసిన తర్వాత కూడా నీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో నువ్వు రేపు ఎంబీఏ చేసినా లేకపోతే పీజీడీఎం చేసినా డెఫినెట్గా నీకు అగ్రీలో ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే నువ్వు ఆల్రెడీ కోర్ నీది అగ్రీనే, నీకు ఆటోమేటిక్గా నీకు ఆపర్చునిటీ ఉంటుంది. నువ్వు 100% ఏబిఎంఏ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏబిఎం చేస్తావు, నీకు విపరీతంగా గ్రిప్ ఉంది అగ్రికల్చర్లో, నేను ఏదో చేయాలి, ఇందులో ఏదో సాధించాలి అగ్రికల్చర్లో, సో నాకు శాలరీ క్రైటీరియా కాదు, మొత్తానికి ఫీల్డ్లో నేను ఉండాలి, 100% దీనికి ఏదో ఒకటి చేయాలి అని అన్నప్పుడు నువ్వు అగ్రికల్చర్ ఏబిఎంకి వెళ్ళు. లేనప్పుడు అవసరం లేదు, నువ్వు జనరల్ మార్కెటింగ్కి వెళ్ళినా లేకపోతే నీకు
ఇంట్రెస్ట్ ఉన్న డిసిప్లిన్ దేనికి వెళ్ళినా సరే నీకు 100% మంచి శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి, ఇవన్నీ చెప్తాను. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ దానిలో ఏంటంటే ఎక్కువ శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి కంపారిటివ్లీ అగ్రి కన్నా కూడా. సో అలాంటప్పుడు స్టూడెంట్కి కొద్దిగా దానిలో ఫోకస్ పెడితే ఇటు అవకాశాలు ఉంటాయి, అటు అవకాశాలు ఉంటాయి. సో నా ఇంటెన్షన్ ఒకటేనమ్మా, స్టూడెంట్ ఎప్పుడైనా సరే వాడికి ఒక 24-25 ఇయర్స్కి వచ్చేసరికి కంఫర్టబుల్గా సెటిల్ అవ్వాలి స్టూడెంట్. అంటే మినిమం ఓకే 8 to 10 lakhs ప్యాకేజ్ మినిమం ఉండాలి. సో ఉంటే ఏంటంటే వాడికి ఇబ్బంది ఉంటుంది. లైఫ్ ఇది ఒక సైకిల్, లైఫ్ అనేది ప్రతివాడు మ్యారేజ్, పిల్లలు, మళ్ళీ పిల్లలు, ఇదంతా మామూలే. ఇదేం మనం ఎవడు నోబడి ఎస్కేప్ ఫ్రమ్ దట్ సైకిల్. కాకపోతే ఆ సైకిల్ అనేది ప్రాపర్గా నడవాలి అంటే డెఫినెట్గా ఇన్ టైంలో సెటిల్ అవ్వడము, ఇన్ టైంలో అంతా మ్యారేజ్ అవ్వడం, లేదా ఇన్ టైంలో అంతా ప్రమోషన్స్, అంతా ఇన్ టైంలో ఉంటే వాడు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతాడు. సో వాడి పిల్లలకి కూడా వాడు మంచి గైడ్ చేయగలుగుతాడు. ఆ జనరేషన్ బ్రేక్ ఈవెన్ అనేది జరుగుతుంది. అంటే జనరేషన్ మనకి ఎక్కడొక్కడ బ్రేక్ ఈవెన్ రావాలి కదా. ఇప్పుడు ఆటో నడుపుతూ ఉన్నాడంటే వాడి కొడుకు కూడా ఆటో నడపాలా, అది కరెక్ట్ కాదు కదా. సో ఆటో వాడు ఎంత కష్టపడి రెయిన్బోళ్ళు చేసినా వాడి పిల్లలు బాగా మంచి వస్తే ఇంకా జనరేషన్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ నుంచి దాదాపు ఒక 10-15 జనరేషన్లు అద్భుతంగా ఉంటాయి, ఎక్కడో ఒక రోగు పుడితే తప్ప. ఓకే, సో ఈ రకంగా నేను చెప్తూ ఉంటా. అంటే నువ్వు ఒక్కడు అంటే ఒక ఫ్యామిలీలో ఒక్కడు బాగా కష్టపడి బ్రహ్మాండంగా ఫ్లోరిష్ అవుతే దాదాపు 10 to 15 జనరేషన్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. అది సింపుల్గా 10-15 అని చెప్తున్నా, ఇంకా జనరేషన్స్కే తిరుగులేదు. సో ఈ రకమైన మోటివేషన్ ఇస్తా స్టూడెంట్కి. నువ్వు ఒక్కడే కష్టపడ్డావు అనుకో, ఏదో మీ ఫాదర్ ఒక 15,000-20,000 తెచ్చుకుంటున్నాడు, ఇలాగ ఉండదు. ఎందుకంటే ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్ బై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ శ్రీ చైతన్యలో వర్క్ చేశాను, శ్రీ చైతన్య విజ్ఞాన్ గ్రూప్లో వర్క్ చేశాను, తర్వాత ఇంకో దానిలో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. సో ఇట్లా మల్టిపుల్గా వర్క్ చేశా. సో నాకు తెలుసు అది యాక్చువల్గా. అంటే స్టూడెంట్స్కి పాపం వాళ్ళు ఎంత కష్టపడి పిల్లలకి ఫీజులు కడతారు. సో దాని నుంచి వాళ్ళు తినేది ఏముండదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో మ్యాక్సిమం ప్రతి ఫ్యామిలీ ఉండటానికి, ఇంటికి, ఎడ్యుకేషన్కే అంతే. ఇక మధ్యలో హెల్త్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ దిక్కులు చూడటమే మ్యాక్సిమం. సో వాళ్ళకి ఒక 25,000-30,000 వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, లేకపోతే ఒక 40,000 వస్తే అందులో ఒక 10,000-12,000 రెంట్కి వెళ్తే మిగిలిన ఒక 20,000-25,000 స్టూడెంట్ ఫీజులకి వెళ్ళిపోతే. చిన్న స్కూల్స్లో చెప్తున్నారు నేను. వాళ్ళు తినేది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 1/4 కూడా ఉండదు చెప్పాలి అంటే. అంటే కాంప్రమైజ్ అవ్వటమే, ఫుడ్కి లేకపోతే బట్టలకి అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వటమే. ఎలాగా మనం మనిషి పుట్టిన తర్వాత మనం ఏంటి ఏదో ఒకటి సాధించాలి. సో అసలు ఏంటి సొసైటీలో మనం అంటే ఒక నేమ్ రావాలి కదా మనకి. డబ్బులు అవన్నీ కాదు. నేను చాలామంది ఏం చేస్తారంటే నాకు మంచి ప్యాకేజీలు రావాలి, లేకపోతే డబ్బులు బాగా సంపాదించాలి అని చెప్పి. దట్ ఈజ్ నాట్ ద వే. ఎలాగైనా సంపాదించవచ్చు, నువ్వు ఏదో అడ్డదారి వెళ్ళిపోతే వచ్చే డబ్బులు, దట్ ఈజ్ నాట్ ద వే కదా. సో నువ్వు ఎథికల్గా సంపాదించాలి. డబ్బులు అయితే కావాలి డెఫినెట్గా, మనీ లేకుండా మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఎవరికన్నా సపోజ్ ఇంకోటి కూడా నేను చెప్తుంటా చాలా స్టూడెంట్స్కి, మనం బాగా సెటిల్ అయితే ఎవరైనా సపోజ్ ఒక 5,000 అడిగారనుకోండి, ఒక మిడిల్ క్లాస్ అతను, మనం ఎన్ని ఆలోచిస్తాం? 100 ఆలోచిస్తాం. నువ్వు ఎప్పుడు ఇస్తావు, మళ్ళీ వాడు ఇస్తాడో వస్తాడా, ఏంటి పరిస్థితి, ఇస్తాడో గ్యారంటీ లేదు అని మనం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది కాదు కదా లైఫ్. ఒక 10,000 ఇస్తాం, 5,000 వాడు ఇస్తే ఇస్తాడు, రిటర్న్ మనకు లేకపోతే లేదు. వాడే కూడా మొహాట పడుతుంటాడు నెక్స్ట్ అడగాలంటే. పోయేదేం లేదు కదా. ఆ స్టేజ్కి రావాలి మనం. ఆ స్టేజ్కి రావాలంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు బేసికల్గా. మనమే స్ట్రగుల్ అవుతుంటే ఏమి ఇస్తాం? సో అలా ఉండాలి నువ్వు. సొసైటీలో మనం పుట్టామంటే ప్రతివాడికి హెల్ప్ చేసేట్టు ఉండాలి. సో ఇలా ఉండాలి నువ్వు అని. ఇలా ఉండాలంటే నువ్వు బాగా సెటిల్ అవ్వాలి, మంచి ప్యాకేజెస్ ఉండాలి, ఎథికల్గా ఉండాలి. సో ఈ రకమైన మోటివేషన్ నేను ప్రతి స్టూడెంట్కి ఇస్తూ ఉంటాను అనమాట. ఈవెన్ మా పిల్లలు కూడా అదే చెప్పేవాడిని. ఫస్ట్ నుంచి అదే చెప్పేవాడిని నేను. మాలాగా ఉండకూడదు నువ్వు, సో ఇలాగ ఆలోచించకూడదు, నీ యాటిట్యూడ్ అలాగ అసలు ఉండకూడదు. ఇస్తే ఇవ్వు అంటే హ్యాపీగా ఇవ్వు, ఇంకా మళ్ళీ వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే. సో మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి మీరు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. అమ్మ నువ్వు ఇది చదివావు, నెక్స్ట్ దీనికి వెళ్ళు, లేకపోతే ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోని మీకున్న ఆప్షన్స్ అదే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అది చెప్తారు. రాని స్టూడెంట్స్ అందరూ మీ దగ్గరికి రాలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ చదివారు పిల్లలు, నెక్స్ట్ ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మంచి కాలేజ్ అని వాళ్ళు ఎలా ఫైండ్ చేయగలగాలి? హౌ టు చూస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఓకే, గుడ్. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే బెస్ట్ అనే దానికి లిమిటేషన్ ఏమి ఉండదు చెప్పాలి అంటే.
ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. అవును. ఎందుకంటే బెస్ట్ అనే దానికి మంచి ఫ్యాకల్టీ ఉండాలి ఫస్ట్. అంటే ఆ కాంప్రమైజ్ అనేది మ్మ్. దేనికి అవ్వాలి, దేనికి అవినా మన లైఫ్ ప్రాబ్లం అవ్వకూడదు. కొంత అంటే ప్రతిదీ ఫ్యాకల్టీ చెప్పాలనేది అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో సపోజ్ ఇంజనీరింగ్, మీరు ఇంజనీరింగ్ చేశారు, అవును. సో ప్రతిదీ సిలబస్ ఎంత అవుతుంది ఇంజనీరింగ్ కాలేజీలో మీకు తెలుసు. అది సిలబస్ ఆల్మోస్ట్ 30-40% అవుతుంది, చాలా ఎక్కువ. అవును. మిగిలిన 60% స్టూడెంట్ చదువుకోవాలి చదువుకోవాలి. ప్రాపర్గా. మ్మ్. అంతేగాని సింప్లీ దే ఆర్ ట్రైయింగ్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ఫ్యాకల్టీ. మ్మ్. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనకున్న అందరూ రోజుల్లో spoon feeding చేయలేరు కదా. స్పూన్ ఫీడింగ్ ఒకటి, మనకి వర్కింగ్ డేస్ ఎన్ని ఉంటాయి, మ్మ్. సపోజ్ కోవిడ్ టైంలో ఎన్ని క్లాసులు College జరిగినాయి, లేవు. సో ఇవన్నీ మనం చూసుకుంటే మ్మ్. అది కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాలి స్టూడెంట్. అంటే ఎడిషనల్గా స్టూడెంట్ వర్క్ చేయాలి, ఎడిషనల్గా లైబ్రరీకి వెళ్ళాలి, చదువుకోవాలి, సో ఇవన్నీ చేయగలగాలి. కాకపోతే మనం జాయిన్ అయ్యేటప్పుడు మనకు బెస్ట్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు ఆ కాలేజీలో. మ్మ్. సో వీళ్ళకి అంటే ఇప్పుడు అందరూ చూసేది అంటే హైయెస్ట్ ప్యాకేజీ ఇప్పుడు అవును. చూసేది. ఇప్పుడు అవును. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికి వస్తుంది, అది నీతో పనే ఉంది. అవును. ప్లేస్మెంట్స్ ఎక్కువ. వాడికి college 50 lakhs వస్తున్నాయి గూగుల్ అనుకుంటారు. అయితే అమెజాన్లో వస్తుంది, కానీ అందరికీ 50 lakhs రావు కదా. అవును. సో యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందో చూసుకోవాలి, ఎన్ని కంపెనీస్ విజిట్ చేస్తున్నాయో చూసుకోవాలి, మ్మ్. సో ఎంతమంది యావరేజ్ సెలెక్ట్ అవుతున్నారో చూసుకోవాలి. మ్మ్. సో ఇవన్నీ చూసుకోవాలి నువ్వు. అంతేగాని హైయెస్ట్ ప్యాకేజ్ అమెజాన్ గూగుల్ వస్తుందా ఇక్కడ అని అడుగుతారు పేరెంట్స్ కూడా. మ్మ్. ఓకే, వస్తే వీడు సెలెక్ట్ అవుతాడా? మ్మ్. ఓకే, వెయ్యి ఒకళ్ళు. అవ్వాలనే ఉంటుంది, నేను కాదంటల్లా, కానీ అది క్రైటీరియా కాదు ఫస్ట్. ఓకే. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇంజనీరింగ్ చూసుకోవాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి ప్రాపర్ ల్యాబ్స్ ఉండాలి. సో ఇంకా లొకేషన్ అనేది కూడా అడ్వాంటేజే. లొకేషన్ కూడా ఎందుకంటే మనకి ఇప్పుడు సపోజ్ చిన్న టౌన్లో చదివాం అనుకోమ్మా, మ్మ్. కొద్దిగా ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే కొద్దిగా డబ్బులు ఉంటే మనకు కొద్దిగా బయటకు వెళ్ళి మంచి కాలేజ్ చదవడమే బెటర్. మంచి అంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్ ఓరియంటేషను, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులము, ఇట్లా ఇంప్లిమెంట్ చేసే కాలేజీల్లోకి వెళ్తే వాళ్ళకి ఈజీగా ప్లేస్మెంట్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. మ్మ్. ముందు కమ్యూనికేషన్ మీద కమాండ్ వస్తుంది, అంటే ఇంగ్లీష్ ప్రాపర్గా వస్తుంది, హిందీ ప్రాపర్గా వస్తుంది. సో ఇంకేదైనా అదర్ లోకల్ లాంగ్వేజ్ ఉంటే ఆ స్టేట్ లాంగ్వేజ్ వస్తుంది. అంటే వాడు ఒక 3 to 4 లాంగ్వేజెస్ ప్రాపర్గా మాట్లాడగలిగితే 50% కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. అంటే లాంగ్వేజ్ అనేది క్రైటీరియా కదా ఫస్ట్ మనకి. అవును. ఇప్పుడు సపోజ్ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు మీ జనరేషన్కి మా జనరేషన్కి, మీ జనరేషన్ కూడా కాదు, మీ కింద జనరేషన్ చెప్పాలంటే, మ్మ్. ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళు చెప్పాలంటే, మ్మ్. సో మీ ఆ జనరేషన్కి ఇప్పుడు మా జనరేషన్ తేడా ఏంటి? మేమంతా తెలుగు మీడియం చదివిన వాడు, కంప్లీట్గా మున్సిపల్ స్కూల్సే. మ్మ్. అంటే ఫస్ట్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ తెలుగు మీడియమే. సో ఏదో డిగ్రీ BSc నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం మేము. అయినప్పటికీ మేము ఏమి ఫీర్ అవ్వట్లా, మ్మ్. వెదర్ ఇట్ ఈస్ ద ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వాట్ ఎవర్ ఇట్ మే, వీ స్పీక్ వెరీ నైస్లీ, కంఫర్టబుల్లీ. మ్మ్. కానీ అదే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ LKG నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, అప్ టు PG వరకు, వాడు డిగ్రీ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియమే. బట్ నీ గురించి చెప్పురా ఒక నిమిషం అంటే చెప్పలేకపోతున్నాడు. వాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ? అంటే అక్కడ చాలా ఉంది రీజన్ అనేది. అక్కడ కాలేజీ ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రీ కరికులం కూడా అంతా థియరీ బేస్ అయి ఉండొచ్చు. సో అది చదువుకుంటే చాలు మక్కికి మంచి మార్క్స్ వచ్చేస్తాయి, అది ఎక్కడ మాట్లాడాల్సిన పని లేదు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు బిజినెస్ స్కూల్స్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేస్తారు కాబట్టి ప్లేస్మెంట్స్ వస్తాయి అక్కడ. అంటే ప్రతిరోజు పిల్లలతో మాట్లాడాలి వాళ్ళు, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, డయాస్ మీద మైక్ ఇచ్చి మాట్లాడిస్తారు. సో ఇట్లా ఈ మాట్లాడడం వల్ల ఏంటంటే ఫియర్ పోతుంది. ఇప్పుడు చాలామంది పొలిటికల్ ఫ్యామిలీస్లో కూడా చూస్తూ ఉంటాం, ఫస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. ఫస్ట్లో వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంటర్ అయినప్పుడు ఫీల్డ్లోకి ఏం మాట్లాడతారో తెలియదు, ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, తడబడుతూ ఉంటారు. కానీ ఒక 1-2 years అయిన తర్వాత చూడండి వాళ్ళని చాలా, అసలు మనం అతనేనా ఇతను అని అనుకుంటాం. మనం ఎందుకు అనుకుంటాం అంటే ప్రతిరోజు అదే యాక్టివిటీ ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఉంది. ప్రతిరోజు ఏదో మీటింగ్లో మాట్లాడాలి. సో ఒకసారి తప్పు చేసినా సరే ఒక 5-6 మీటింగ్లు అయిన తర్వాత పర్ఫెక్ట్ అయిపోతాడు. సో ఇంకా కోర్స్ ఆఫ్ టైం 100% సెట్ అవుతాడు. సో అందుకని ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా పర్ఫెక్ట్ చేస్తుంది. సో అందుకని అది స్టూడెంట్కి ఉండాలి. అది లేదు ఇప్పుడు స్టూడెంట్కి. అంటే ఇంట్లో తెలుగే మాట్లాడుతుంటారు. అంటే నేనే తెలుగు అనేది అంటల్లా, తెలుగు మాట్లాడడం తప్పేం లేదు. బట్ నువ్వు తెలుగు మాట్లాడుతూ ప్యారలల్గా ఇంగ్లీష్ని కూడా దాన్ని ఫోకస్ చేయాలి కదా. నువ్వు ప్రతిరోజు అదే అంటాడు ఎవరికి, నువ్వు LKG నుంచి ఇంగ్లీష్ మీడియం చదివేవరా, నువ్వు కనీసం 1 minute మాట్లాడకపోతే ఎలాగా అంటారు. సో నీకు అవకాశం వచ్చినప్పుడు కాలేజీలో అయినా ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కానీ నీ గురించి నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకోవటము ఇవన్నీ కూడా తెలియాలి. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు నా గురించి నేను ఇక్కడ చేస్తున్నానంటే నా గురించి ఏంటో తెలియాలి కదా జనాలకి. నేను ఒక్కడిని ఇంట్లో కూర్చొని ఏదో ఆఫీస్లో రూమ్లో కూర్చుంటే నా గురించి ఎలా తెలుస్తుంది? ఇలాంటి విషయాలు మీరు మీ దగ్గరకు వచ్చి స్టూడెంట్స్కి డెఫినెట్గా 100% నేను చెప్తాను. అది నువ్వు ఫోకస్ చేయాలి.
నువ్వు డెఫినెట్గా చిన్న అవకాశం వచ్చినా సరే ఓకే భయపడితే భయపడతావు, వాడేమనుకుంటే నీకేమవుతుంది, ఫస్ట్ తప్పు అవుతుంది. బట్ రెండోసారి నువ్వు సెట్ అవుతావు కదా. సో ఇలాగా మోటివేట్ చేయాలి పేరెంట్స్ కూడా. అది లాంగ్వేజ్, మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేనంత హిందీ ఫ్లూయెంట్ కాదు, సో తిరిగాను మొత్తం ఇండియా అంతా తిరిగాను, అన్ని చోట తిరిగాను, నాకు అంత అవసరం లేదు, సరే నేను అంత ఫోకస్ పెట్టలా. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా కాదు కదా, వాడు ఒక 5-6 months ఉంటే చాలు హిందీ లోకల్ వాళ్ళకన్నా బాగా మాట్లాడతాడు, అంత షార్ప్నెస్ అంత ఉన్నప్పుడు నువ్వు. కానీ యు ఆర్ నాట్ యాక్చువల్లీ యూటిలైజింగ్ ప్రాపర్లీ, అంటే నీకున్న పవర్ని నువ్వు యూజ్ చేయట్లా, మిస్యూజ్ చేసుకుంటున్నావు. అది నేను వాడికి కొద్దిగా తట్టి చెప్తా. అది ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మందికి పిల్లలకి ఇంటర్ తర్వాత బీటెక్ వెళ్ళాలి అని ఏదో ఒక ఐడియా ఉన్న పిల్లలు అయితే ఓకే. కానీ కొంతమంది ఓన్లీ ఇంజనీరింగే కాదు కదా, మనకి డిగ్రీ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ డిగ్రీ చేసే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డిగ్రీ చేయాలని ఆలోచన అయితే ఉంటుంది, కానీ నెక్స్ట్ ఏం చేయాలని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ఎలాంటి కోర్స్ చేయాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే మా కెరీర్ బాగుంటుంది అని చాలా మందికి ఐడియా ఉండదు. వాళ్ళకి మీరేమైనా సజెషన్ ఇస్తారా? అంటే జనరల్గా ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఎవరు వచ్చినా సరే బీటెక్ అంటే కంప్యూటర్ సైన్సే, అవును, ఇంకా రెండో ఆప్షనే లేదు. మళ్ళీ దానికి ఉన్న అనుబంధ కోర్సులు అంటే దాంతోపాటు అదర్ ఏఎంఎల్ అని, లేకపోతే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, సెక్యూరిటీస్, ఇవన్నీ ఉన్నాయి మామూలుగా దాంతోపాటు. సో ఇలాంటివే కానీ మిగిలిన అదర్ దాన్ ఈసీఈ కానీ లేకపోతే మెకానికల్, ట్రిపుల్ ఈ ఇలాంటివి ఏమి గుర్తురావు వాళ్ళకి. ఎందుకు గుర్తురావు అంటే అది రీజన్ కూడా ఉంది, తప్పేం లేదు. యాక్చువల్లీ నేను ఐ కెనాట్ పుట్ ద బ్లేమ్ ఆన్ పేరెంట్ ఆర్ చిల్డ్రన్. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళిన మార్కెట్లో సపోజ్ ఈసీఈ చేశాడు అనుకోండి, ఈసీ కొద్దిగా బట్ సంహవ్, ఎందుకంటే ఈసీ వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దే కెన్ గో ఫర్ సాఫ్ట్వేర్, అదర్వైజ్ దే కెన్ గో ఫర్ కోర్ ఆల్సో. సో రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంతమంది పర్లేదు. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ వీళ్ళకి వెళ్ళిన జాబ్స్ బాగున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ జాబ్స్ అయితే వస్తాయి, కానీ శాలరీ సివిల్ వాళ్ళకి ఎంత 25,000 స్టార్ట్ అవుద్ది మంచి కంపెనీ అయితే, మెకానికల్ అయినా అంతే, ట్రిపుల్ ఈ అయినా అంతే. సో వీళ్ళ ప్యాకేజ్ వైజ్ చూసుకుంటే 3 lakhs 3.5 ఉంటుంది. అదే వీటితో పాటు చదివిన సిఎస్సి వాడికి 10 lakhs జాయిన్ అవుతున్నాడు. అప్పుడు ఏంటి, ఆ కంపారిజన్ వస్తూ ఉంది. ఆ కంపారిజన్ వచ్చి మిగిలిన అదర్ కోర్సెస్కి ఎవరు కూడా వాళ్ళు అసలు కూడా చూడట్లా. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంటే ప్రతి కోర్సు కూడా ఇంజనీరింగ్లో 100% వెరీ నైస్, ఏది మనం ఇది బాగాలేదని అనలేం. కానీ వాళ్ళు తర్వాత వచ్చేసినా కూడా మనకు సాఫ్ట్వేర్కి రావాలి. మెకానికల్ చేసినా మళ్ళీ కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం, అమీర్పేట వచ్చేయడం, కొన్ని నేర్చేసుకోవడం, మళ్ళీ వాడు సాఫ్ట్వేర్కే వెళ్ళాలి. అదేదో ఇక్కడే పడితే సరిపోద్దులే అని చెప్పి ఆటోమేటిక్గా కంప్యూటర్ సైన్స్కి వస్తున్నారు. డిగ్రీ చేసిన పిల్లలు ఎలాంటి కోర్స్ నేర్చుకుంటారు? అంటే జనరల్ డిగ్రీ మీరు అనేది బిఎస్సి, బీకామ్, బిఏ ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు. అంటే ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఒకటే, అంటే ఫైనాన్షియల్ కొంత ఉన్నా ఇప్పుడు మనం ఒకటమ్మా. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కొన్ని ఏరియాల్లో, అంటే పర్టికులర్ ఏరియా చెప్పడం కరెక్ట్ కాదు కానీ కొన్ని ఏరియాల్లో, ఇప్పుడు సపోజ్ మీకు ఆంధ్ర, తెలంగాణ తీసుకుంటే, తెలంగాణ సిటీస్ కాదు, కొద్దిగా రిమోట్ ఏరియాస్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే పిల్లలకి అంత ఎడ్యుకేషన్కి అంత డబ్బులు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు. అంటే అంత డబ్బులు ఎందుకు, ఇప్పుడు లక్షలు ఎందుకు ఖర్చు పెట్టండి డబ్బులు, మనం వాడికి ఏదో ఒక సైట్ కొనిస్తానో, లేకపోతే ఒక ఇల్లు కొనిస్తానో, లేకపోతే గోల్డ్ కొనిస్తా అమ్మాయి అయితే, లేకపోతే మ్యారేజ్ చేసేస్తే పని అయిపోతుంది అనే ఒక కాన్సెప్ట్ మాకు కూడా ఆంధ్రాలో కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో కూడా కొన్ని రిమోట్ ఏరియాస్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. కానీ కొన్ని ఏరియాస్లో అలా అట్లా ఉండదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నేనైతే అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ చెప్తా పేరెంట్కి, ఎందుకంటే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అమ్మాయి అయితే, అబ్బాయి అనుకోండి వాడు 4 ఆటోలు కొనుక్కొనైనా హ్యాపీగా అతికి చేసుకొని వీడు ఆటో వేసేసుకుంటే పొద్దునుంచి రాత్రి దాకా దాదాపు ఒక 30,000-40,000 సంపాదించగలుగుతాడు. కానీ అమ్మాయి అన్ని పనులు చేయలేదు కదా, అమ్మాయి కొన్ని రాయల్గా ఉండే పనులే చేయగలుగుతుంది. సో నువ్వు అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే అమ్మాయికి అయితే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రాపర్గా కెరీర్లో కంఫర్టబుల్గా సెటిల్ అవ్వాలి. అప్పుడు నువ్వు మ్యారేజ్ గురించి ఆలోచించాలి. అంతేగాని ఏదో టైం జస్ట్ మ్యారేజ్ చేస్తే పని అయిపోతుందిలే అనుకుంటే, కెరీర్లో వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా అమ్మాయిలకి, ఎలాగ కెరీర్లో ఎలాగ సెటిల్ అవ్వాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. సో అందుకని ఇంకా మీకు ఎందుకంటే వీళ్ళు అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా పెడతారు ఎడ్యుకేషన్ మీద. అబ్బాయిల కన్నా చెప్పాలంటే అమ్మాయిలు చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు. సో వాళ్ళకి మీరు మంచిగా ఇస్తే, ఇంకొకటి సొసైటీలో చేంజ్ రావాలంటే మెయిన్ మదరే, మెయిన్ ఉమెనే కదా, వాళ్ళ పిల్లలకి ప్రాపర్ గైడ్ చేస్తుంది. గైడ్ చేయడం వల్ల బేసిక్ నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళ గైడెన్స్ అనేది. సో అందుకని ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి,
అమ్మాయిలకి ఎక్కువ మంచిగా చదువు చెప్పించాలి. డబ్బులు మీరు బంగారానికి లేకపోతే బట్టలకో లేకపోతే ఇంకో దానికో ఆస్తికో కాకుండా ప్రాపర్టీస్కో కాకుండా జస్ట్ యూ ట్రై టు స్పెండ్ మ్యాక్సిమం మనీ ఫర్ స్టడీస్ అని నేను కూడా పేరెంట్స్ కూడా మోటివేట్ చేస్తుంటా ఈ రకంగా. డిగ్రీ అడిగారు కదా మీరు, డిగ్రీ అడిగినప్పుడు బీఎస్సీనో బీకామ్ ఏదైనా సరే అది మన కెరీర్ పరంగా ఉపయోగపడే లైన్ వెళ్ళాలి. డిగ్రీ వరకు అంటే ఓకే, అందరూ ఇంజనీరింగ్కి వెళ్ళలేరు, అందరూ మెడికల్కి వెళ్ళిపోరు, అందరూ సీఏ చేయలేరు. సో కానీ ఎందుకు వెళ్ళలేకపోయారో కూడా వాళ్ళకి తెలుసు. డిగ్రీ వరకు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కొన్ని ఉంటాయి ప్రాపర్గా, ప్రతివాడు చేస్తాడు మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ని మనం డిగ్రీ తర్వాత చేయకూడదు. ఎందుకంటే 21-22 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు మిస్టేక్స్ చేస్తుంటే నీ జీవితం ఏంటి పరిస్థితి? సో అన్ని డిగ్రీ తర్వాత అంటే జనరల్గా డిగ్రీలో ఏంటంటే కొంతమంది ఏదో జాబ్ వస్తుంది కదా అనుకుంటారు పేరెంట్స్ కూడా. డిగ్రీతో జనరల్గా అంటే ఒక్కొక్కసారి మంచి జాబ్స్ రావచ్చు, జస్ట్ బీకామ్ బీఎస్సీ వీటితో కూడా 6 lakhs 7 lakhs ప్యాకేజెస్ రావచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఎవరు కొంతమందికి వస్తాయి, మిగిలిన వాళ్ళందరికీ వచ్చేది 2 lakhs లేదా 2.5 ఇట్లానే వస్తుంది. సో నేనేంటంటే ఇలాగ జాబ్ చేసి నువ్వు రేపు మేనేజరియల్ అంటే మంచి పొజిషన్కి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి నేను. ఇప్పుడు చిన్న బండి మీద టిఫిన్ చేసేవాడు బాగా సంపాదిస్తాడు డెఫినెట్గా, రోజుకి ఒక దాదాపు 10,000 ఎంత వస్తుంది, అందుకనే ఎక్కువ రావచ్చు. ఓకే, నేను మినిమం చెప్తున్నా. అలా కాకుండా మంచి హోటల్ పెట్టుకునేవాడు ఉంటాడు, స్టార్ హోటల్. సో ఇప్పుడు ఈ బండి పెట్టేవాడు పిల్లవాడు కూడా ఎప్పుడో కూడా మంచి స్టార్ హోటల్కి వెళ్తాడు. అంటే ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్, ఫస్టో సెకండో థర్డ్ జనరేషన్కు మంచి స్టార్ హోటల్కి వెళ్తారు. ఎందుకంటే అంత హార్డ్ వర్కర్స్, మంచి తెలియగల వాళ్ళు కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగే స్టార్ హోటల్ పెట్టుకున్న వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా వాడు ఇంకా మల్టీ స్టార్ హోటల్స్ మంచి పొజిషన్ 5 star హోటల్కి వెళ్ళిపోతాడు వాడు, అంటే షార్ట్ టైంలో. అది నేను చెప్పేది. అది ప్రాపర్గా నువ్వు మంచి డిగ్రీ తర్వాత మంచిగా కెరీర్లో మంచి ప్యాకేజ్ వచ్చి బాగా సెటిల్ అయ్యావనుకో, అలాగుంటుంది కంపారిజన్. అది అర్థమైంది అనుకుంటాను. అంటే నువ్వు చేసే పనిని బట్టి నువ్వు 2 lakhsతో సెటిల్ అవుతే నీకు 9 lakhs 10 lakhs రావాలంటే నీకు దాదాపు 8 years 9 years పడుతుంది. అదే కాకుండా నువ్వు డైరెక్ట్గా 8 lakhsతో స్టార్ట్ చేస్తే నీ కెరీర్ 7 lakhs, నువ్వు యాక్చువల్గా మ్యారేజ్ టైంకే నీది 15-16 lakhs ప్యాకేజ్ ఉంటావు. అంటే నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు. ఇది అనమాట నేను చెప్పేది. దానికి తగ్గ కోర్సెస్ నేను చెప్తాను. ఇప్పుడు మేనేజ్మెంట్, బిజినెస్ స్కూల్స్, పీజీడిఎం. సో ఏ కాలేజెస్ బాగుంటాయి ఇండియాలో? ఆల్మోస్ట్ నేను more than 100 బిజినెస్ స్కూల్స్ వస్తాను. నేను చాలా కొన్ని గెస్ట్ ఫ్యాకల్టీగా మోటివేటర్ కూడా వెళ్తా. సో వాళ్ళకి బెస్ట్ కరికులం ఎక్కడ ఉంటుంది స్టూడెంట్కి, వాళ్ళ కోర్స్కి ఎక్కడ బాగుంటుంది. సో ఎంబీఏ చేస్తే బాగుంటుందా, పీజీడిఎం చేస్తే బాగుంటుందా, పీజీడిఎంలో ఏంటి ఉన్న ఫ్లేవర్ ఏంటి, ఎంబీఏలో ఉన్న ఫ్లేవర్ ఏంటి. సో దీని రెండు కంపేర్ చేస్తూ వాడు బీఎస్సీ తర్వాత అయితే ఏం చేయాలి, బీకామ్ తర్వాత అయితే ఏం చేయాలి, లేదు బీఏనే వాడు చేసింది ఓన్లీ బీఏనే. అంటే చాలామంది సివిల్ సర్వీసెస్ కోసం ఈ మధ్య కొన్ని కాలేజెస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళకి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్యూర్ బీఏకి వెళ్తారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం మంచి కోర్స్ చెప్పి ఈ బిజినెస్ స్కూల్స్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ కాలేజ్ సైజ్ చేయడము, ఆ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, అన్ని బిజినెస్ స్కూల్స్ కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి, దానికి ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి నువ్వు, దానిలో ఎలాగ మనం స్కాలర్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి పర్టికులర్గా ఏ బీ స్కూల్స్ బాగుంటాయి ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక 3-4 బీ స్కూల్స్లో ఇంటర్వ్యూస్ పెట్టించడము, వాళ్ళకి తర్వాత ఆఫర్ లెటర్ తెప్పించడము, తర్వాత వాళ్ళు వెళ్ళి చూసుకోమని చెప్తాను కాలేజీ, చూసుకున్న తర్వాత వాళ్ళు పే చేస్తారనమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎంత టైం ఉంటుంది సార్? ట్రైనింగ్ అంటే జనరల్గా ఏంటంటే మనకి ప్రతి దానికి కూడా కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. డిగ్రీ తర్వాత ఇప్పుడు సపోజ్ మనం ఈ బిజినెస్ స్కూల్స్లో పీజీడిఎం కానీ ఎంబీఏ కానీ చేయాలి అంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. క్యాట్ అని, మ్యాట్ అని, జాట్ అని, స్నాప్ అని, లేదా ఆత్మానో, ఇలా కొన్ని మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది క్యాట్ అనేది ఎప్పుడు కూడా ఇయర్లీ వన్సే జరుగుతుంది. ఒక్కసారి అయిపోతే ఇంకా మనం అటెండ్ అవ్వలేము. అది కొద్దిగా హార్డ్గా కూడా ఉంటుంది, బాగా కష్టపడాలి క్యాట్ అనేది. ఎందుకంటే ఐఏఎమ్స్లో సీట్స్ వస్తాయి త్రూ క్యాట్. అంటే కొన్ని క్యాట్ స్కోర్ ద్వారా కూడా కొన్ని ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్ కూడా మంచి కాలేజీల్లో వస్తాయి సీట్లు. అదొకటి. జాట్ ఉంది, జావియర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. స్నాప్ ఉంది, సింబయాసిస్ గ్రూప్ చేస్తుంది. అలానే మనకి సీమ్యాట్ అంటాం, అంటే ఏఐసిటీ, అంటే ఈ బీ స్కూల్స్ అన్ని అప్రూవల్ ఇచ్చేది ఏఐసిటీనే. సో సీమ్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో అది కామన్గా ఇయర్లీ వన్సే ఉంటుంది సీమ్యాట్ అని. ఇవన్నీ మిస్ అయిన వాళ్ళకి ఏంటంటే మ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇయర్లీ 4 times ఉంటుంది. అలానే ఆత్మ ఎగ్జామ్ అని బిజినెస్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో అదొకటి ఉంటుంది, ఐమా అంటాం. సో అది కండక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ కోసం నేను ఏ ఎగ్జామ్ రాయాలి, ఏమిటి, ఎప్పుడు రాయాలి అనేది కూడా మొత్తం నేను చూస్తాను స్టూడెంట్కి. అది
అంటే ఇంకెక్కడ కూడా వాడు మన దగ్గరకు వచ్చాడు అంటే ఇంకెక్కడికి 100% ఇంకా వాడు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అది ఒకప్పుడు అగ్రికల్చర్ బిఎస్సి బీడిఎస్ ఇలా చేసిన పిల్లలకి అవకాశాలు ఎక్కువ ఉండేవి. అవును. ఇప్పుడు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఆ కోర్సులు చేయొద్దనా, లేకపోతే అవి చేసినా మనకి కెరీర్ మంచిగా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మీరేమంటారు? అంటే జనరల్గా ఇప్పుడు మనకి బైపీసీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాము. వాళ్ళకి అది మిస్ అయినప్పుడు ఎంబీబీఎస్, నెక్స్ట్ బీడిఎస్ ఒక ఆప్షన్ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, బీ ఫార్మసీ ఒకటి, లేదా ఆయుర్వేదిక్, హోమియోపతిక్ ఇలాంటి కోర్సెస్ అనమాట, న్యాచురోపతి ఇలాంటి కోర్సెస్. వీటితో పాటు నెక్స్ట్ స్ట్రీమ్ ఏంటంటే లా ఒకటి. లా కూడా మంచి డిగ్రీనే. లా ఒకటి అంటే జనరల్గా ఇది ఏ డిగ్రీ చేసినా లాకి వెళ్ళొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కూడా ఉంది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్తున్నప్పుడే 5 yearsతో కూడా లా అవుతుంది. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, మల్టిపుల్ కోర్సెస్. కాకపోతే కొన్ని కోర్సెస్లో ఏంటంటే ఫ్యామిలీలో అది ఉంటే ఈజీగా ఫ్లోరిష్ అవుతారు. సపోజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడు, ఓకే, వాళ్ళు ఆయుర్వేదిక్లో చేశారనుకోండి సపోజ్, ఆటోమేటిక్గా ఫ్యామిలీలో ఆయుర్వేదిక్ వాళ్ళ ఫాదర్ మంచి నోటెడ్ కాబట్టి సొసైటీలో ఈ బిజినెస్ ఫాదర్ తర్వాత వీళ్ళకి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు డాక్టర్స్ పిల్లలు ఆల్మోస్ట్ డాక్టర్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ నేమ్ ఉంటుంది, ఆల్రెడీ సో అండ్ సో డాక్టర్ వెల్ నోన్ అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళ హాస్పిటల్స్ అన్ని నెక్స్ట్ వాళ్ళే చూసుకుంటారు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటిది కూడా అలాగే సేమ్. డెంటల్ కూడా చెప్పాలంటే అదే. ఎందుకంటే డెంటల్ అనేది ఇప్పుడు కొద్దిగా ఏంటంటే సీట్లు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి డెంటల్. ఇప్పుడు డెంటల్ కాలేజెస్ ఎక్కువైపోయినాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువైపోయినాయి. సో స్టూడెంట్స్ ఎక్కువైపోయారు. దాంతో ఏంటంటే డెంటల్కి కూడా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటే హాస్పిటల్స్, పేరెంట్స్ కానీ ఎవరైనా బ్రదర్స్ అందులో ఉంటే వాళ్ళు బాగా ఫ్లోరిష్ అవుతున్నారు. లేదంటే బీడిఎస్ చదివినా సరే తర్వాత ఇట్లా ఈ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా వస్తున్నారు బీడిఎస్ వాళ్ళు కూడా. ఇప్పుడు పీజీ ఎందుకు వస్తారు అంటే ఇంకొకటి, ఎంబీబీఎస్ చదివినా బీడిఎస్ చదివినా కూడా మేనేజ్మెంట్ కోర్సుకి వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేస్తుంది మేనేజ్మెంట్ కోర్సు. ఎలాగంటే సపోజ్ ఇప్పుడు రేపు ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అనుకోండి, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సో హెల్త్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ చేస్తే రేపు ఒకవేళ వాళ్ళ ఫాదర్స్ మంచి మంచి హాస్పిటల్స్, అపోలో ఇలాంటి టాప్ హాస్పిటల్, అలాంటివి అపోలో లాంటి టాప్ హాస్పిటల్స్ ఉంటాయి, మల్టిపుల్ హాస్పిటల్స్. వీళ్ళ పిల్లల హాస్పిటల్స్ రన్ చేయాలంటే వీళ్ళకి కొంత మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఏదో జస్ట్ సర్జరీ చేయటం వేరు, పేషెంట్తో మాట్లాడటం వేరు. ఒక హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే సపోజ్ మీరు అకౌంటింగ్ ఉంది, మీకు అసలు క్రెడిట్ అంటే ఏంటో తెలియదు, డెబిట్ అంటే ఏంటో తెలియదు, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలియదు, ఏం చేయలేకపోతే మీరు ఇబ్బంది పడతారు. జస్ట్ ఎవరో ఒక బీకామ్ చేయని కుర్రాన్ని పెట్టుకుంటారు అకౌంట్స్కి, వాడు ఏదన్నా తప్పు చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది రేపు. అలా కాకుండా ఉండటం కోసం కూడా ఒక వీళ్ళు టాప్ డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే టాప్ బిజినెస్ కోర్సులో ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ కూడా బిజినెస్ స్కూల్స్కి వస్తున్నారు. వచ్చి వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అది. సో ఆటోమేటిక్ ఇది అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళు చూసుకుంటారు. అట్లానే ఇవే కాకుండా ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మెయిన్ ఫోకస్ కాబట్టి ఇక్కడ ఇప్పుడు గోల్డ్ షాప్స్ వాళ్ళు, టాప్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి, గోల్డ్ షాప్స్ వాళ్ళు, రియల్ ఎస్టేటు, లేకపోతే సివిల్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు. ఇట్లా ఈవెన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ అయినా సో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ను కూడా బాగా రన్ చేసి ఇప్పుడు ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు పూర్వకాలం బిజినెస్ అంటే వేరు. ఇప్పుడు మా ఫాదర్ బాగా చేస్తున్నాడు కానీ బిజినెస్, ఇక నేను ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చినాక అదే అంటారు, సార్ మాకు చిన్న షాప్ ఉందండి డిపార్ట్మెంట్ స్టోరు, ఇంకెందుకంటే వాడు మాది అయిపోగానే వాడు అది చేసేసుకుంటాడు, మళ్ళీ దీనికి ఒక 7 లక్షలు 8 లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకండి అని అంటారు. కానీ అది 100% రాంగ్. ఎందుకంటే ఇంకా ఇదేగా చేసేది ఫ్యామిలీ బిజినెస్సేగా అనుకుంటారు, కానీ 100% రాంగ్ అది. ఎందుకంటే పూర్వకాలంలో ఏంటంటే ఇప్పుడు మా జనరేషన్ లేకపోతే మా పేరెంట్స్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కిళ్ళి కొట్టుతో కూడా లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, జస్ట్ పాన్ షాపే. మాకు గుంటూరులో కూడా ఉన్నారు అలాగే, జస్ట్ పాన్ షాప్తోనే వాళ్ళ పిల్లల్ని ఫుల్ యూఎస్ పంపించి అసలు బ్రహ్మాండ పాపులర్ ఆయన, అంత ఇన్కమ్ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి అదే పాన్ షాప్ అంటే అవ్వదు కదా, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఇక్కడ బాగుంది అంటే ఎదురే పెట్టేస్తారు. ఇప్పుడు ఒక మెస్ బాగుంది అంటే ఫుడ్ ఎమ్మడే దాని ఎదురు మల్టిపుల్ వచ్చేస్తాయి, ఇక్కడ ఇది బాగుందంటే ఎమ్మడే మల్టిపుల్గా వచ్చేస్తాయి. సో ఎందుకంటే అవన్నీ తట్టుకోవాలంటే
స్కిల్ సెట్ కూడా ఉండాలి, అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి మీకు, అంటే మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి ఈ బిజినెస్లో రాణించాలి అంటే. దానికోసమే బిజినెస్ స్కూల్స్. అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని రన్ చేసుకోవాలన్న ప్రాపర్గా, అంటే ఇంకొక మంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అలా వాడన్నిటి కూడా. అందుకని ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని డెవలప్ చేయడం కూడా దీనిలో ఎంటర్ప్రెన్యూర్షిప్లో వీటిలో జాయిన్ చేస్తారు బిజినెస్ స్కూల్స్లో. ఆటోమేటిక్గా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ ఎలా చేయాలో బిజినెస్ ఆ రకంగా చేయగలుగుతారు. సరే, ఈ ఎంబీఏకి పీజీడీఎంకి రెండు సిమిలర్గా ఉంటాయి. సో రెంట్లో దేనికి పంపించాలని కన్ఫ్యూజన్ చాలా మంది పేరెంట్స్లో ఉంటుంది. అసలు రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఏది బెస్ట్ అని మీరు అంటారు? యా, అంటే ఇది ఇప్పటికి కూడా చాలామంది, అంటే పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్లో చాలా కన్ఫ్యూజన్ ఇది. అంటే పీజీడీఎం ఏంటి, ఎంబీఏ ఏంటి, అసలు ఎంబీఏ ఎందుకు చేయాలి, అసలు పీజీడీఎం ఎందుకు చేయాలి ఎంబీఏ ఉన్నప్పుడు, ఎందుకు అసలు గవర్నమెంట్ ఈ రెండు కోర్సెస్ ఎందుకు ఒకటే చేసేయచ్చుగా కామన్గా అనేది కూడా చిన్న డౌట్ ఉంది. సో దీనికి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి 10th క్లాస్ ఉంది సిలబస్, 10th కానీ ఇంటర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సిబిఎస్ఈ ఉందా, ఐసిఎస్ఈ ఉందా, స్టేట్ బోర్డ్ ఉందా? మరి ఎందుకు చాలామంది ఇప్పుడు మీరు సపోజ్ స్టేట్ బోర్డ్ చదివారనుకో, నేను అడిగితే ఏది బాగుంటుందమ్మా, ఐసిఎస్ఈ బాగుంటుంది, బాగుంటుంది, స్టేట్ బోర్డే బాగుంటుందండి, మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నేను అంటావు. ఎందుకు కారణం, నువ్వు స్టేట్ బోర్డు చదివావు కాబట్టి. సపోజ్ నేను సిబిఎస్ఈ చదివాను అనుకో, లేదమ్మా సిబిఎస్ఈ సూపర్ అమ్మా, అది నేషనల్ సిలబస్, అది ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అదే సిలబస్, నువ్వు ఇక్కడిక్కడే చదివావు అని నేను అంట. ఇంకోటి ఐసిఎస్ఈ వాడిని కదిలిచ్చావు అనుకో సపోజ్, అసలు ఐసిఎస్ఈ సూపర్ అండి, అసలు చాలా స్ట్రాంగ్ సిలబస్ అండి, మ్యాథమెటిక్స్ కానీ అసలు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అని అంటాడు. కానీ నేనైతే ప్రతిదానికి కూడా చెప్తా రీజన్. సిబిఎస్ఈ అడ్వాంటేజ్ ఏంటి, ఐసిఎస్ఈ అడ్వాంటేజ్ ఏంటి, స్టేట్ బోర్డ్ అడ్వాంటేజ్ ఏంటి, ప్రతిదీ కూడా నేను చెప్తాను. నా దగ్గరికి అది ఆ బోర్డు తీసుకోవాల్సినప్పుడు కూడా నా దగ్గరికి వస్తారు. ఇప్పటివరకు మమ్మల్ని సిబిఎస్ఈలో ఉంచామండి, నెక్స్ట్ ఏ బోర్డులో పెట్టాలని కూడా నా దగ్గర చాలామంది పేరెంట్స్ వస్తారు, వాళ్ళకు కూడా నేను ప్రాపర్ గైడ్ చేస్తాను. సో ఇలా ఉన్నట్టే డిఫరెంట్ అట్లానే ఎంబీఏను పీజీడీఎం. ఎంబీఏ అనేది యూనివర్సిటీ కరికులం, అంటే ప్రతి యూనివర్సిటీ కూడా ఇప్పుడు సపోజ్ నామ్స్ అయితే ఒకటే. ఎంబీఏ స్టార్ట్ చేయాలన్నా పీజీడీఎం స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ వీ షుడ్ గో టు ద ఏఐసిటి అప్రూవల్. అంటే వీ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ఏఐసిటి న్యూఢిల్లీ. అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకోవాల్సింది ఏదైనా సరే. అలాగే అప్రూవల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే, అదే ఇప్పుడు ఎంబీఏ అనుకోండి, లోకల్ యూనివర్సిటీస్, లోకల్ కాలేజెస్, లోకల్ యూనివర్సిటీ ప్లస్ కాలేజెస్. లోకల్ యూనివర్సిటీ ఉంటుంది, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది సపోజ్. సో ఉస్మానియా యూనివర్సిటీలో మనం ముందు తెచ్చుకోవాలి పర్మిషన్. ఇదిగోండి నాకు ఆల్రెడీ ఏఐసిటి పర్మిషన్ వచ్చింది, సో నేను ఇక్కడ ఎంబీఏ కాలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీరు అప్రూవల్ ఇస్తే అప్పుడు ఆ సిలబస్ ఇస్తారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ రన్ చేస్తారు. అంటే అకాడమిక్ పరంగా యూనివర్సిటీ చూసుకుంటుంది, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇదంతా ఏఐసిటి చూస్తుంది. సో ఇక్కడ ఇది అంటే దేనికైనా అప్రూవల్ ఏఐసిటీనే. ఇప్పుడు మన సిబిఎస్ఈను స్టేట్ బోర్డ్ లాగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీకి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాదు కదా, ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. కానీ పీజీడీఎంకి ఓన్లీ వాళ్ళ కాలేజే ఉంటుంది అంతే. పీజీడీఎం అంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్లో పీజీడీఎం కోర్సు ఉన్న ప్రతి కాలేజ్ కూడా యూనిక్, వాళ్ళ స్పెషల్ యూనివర్సిటీ లాగా, వాళ్ళ సెపరేట్ అటానమస్, కంప్లీట్ అటానమస్ వాళ్ళది కోర్సు. ఎందుకంటే ఇంకా ఏఐసిటీకి వాళ్ళు ఏమి సిలబస్ అవేం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఓన్గా. ఎందుకు అసలు మనకి ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్ రాకపోవడానికి కారణం ఏంటి? సపోజ్ మీరు బీటెక్ చదివారు, సపోజ్ యు ఆర్ కమింగ్ ఇన్ మీడియా, యాక్చువల్లీ వాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ కమ్ టు ఇన్ మీడియా అంటే దానికి ఏంటంటే కరెక్ట్ రీజన్ ఏంటంటే నువ్వు ఎన్నెన్నో చెప్పచ్చు. ఫస్ట్ రీజన్ నువ్వేం చెప్తావు, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీడియా, దట్ ఈస్ రీజన్ ఐ కేమ్ టు మీడియా అని చెప్తావు. కానీ దానికి బిహైండ్ ఏముంటుంది, యాక్చువల్గా దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. అంటే బీటెక్లో నువ్వు చదివిన దానికి స్కిల్ సెట్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయట్లా. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల ఆపర్చునిటీస్ అనేవి లేవు. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే నువ్వు చదివావు బీటెక్లో, కానీ ఇమీడియట్గా నువ్వు బయటకు వస్తే ఆ ప్రోగ్రామింగ్ ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉండదు. ఇక్కడ మళ్ళీ కొత్త సబ్జెక్ట్ అయిపోతుంది 4 years అయ్యేసరికి. అప్పుడు ఏమవుతుంది, నీకు మళ్ళీ నేర్చుకొని మళ్ళీ నువ్వు చేయాలి, మళ్ళీ 2 years నేర్చుకొని మళ్ళీ ఏం చేస్తావులే, సో రెడీగా ఉంది కదా నువ్వు వచ్చేస్తున్నావు. ఇది రీజన్ యాక్చువల్గా. కానీ పీజీడీఎంలో ఏంటి, అలా ఉండదు. అది అటానమస్ కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్ టు చేంజ్ ద సిలబస్ అట్ ఎనీ మూమెంట్. ప్రతి ఇయర్ అది ఇండస్ట్రీ లిస్ట్లో ఎక్కువ స్టార్ట్ చేస్తారు. ఇండస్ట్రీతో అనుసంధానం అయి ఉంటుంది. ఫస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఇండస్ట్రీతో ముందు వాళ్ళు ఇప్పుడు సపోజు ఐటీ మేనేజ్మెంటో లేకపోతే ఇప్పుడు బిజినెస్ అనలిటిక్సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, పీజీడీఎంలో వాళ్ళు ముందే టాప్ కంపెనీస్తో మీరేం వాడుతున్నారు, ఇప్పుడు
ఎనాలిటిక్స్లో ఏం టెక్నాలజీ వాడుతున్నారు, సో ఏం కావాలి మీకు, స్టూడెంట్ దగ్గర నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు కనుక్కొని ఆ సిలబస్ ఫ్రేమ్ చేస్తారు దానిలో. అందుకే 3 సెమిస్టర్స్ ఉంటాయి, పీజీడీఎంలో 3 సెమిస్టర్స్ ఉంటాయి. వేరే మీకు ఎంబీఏలో వచ్చేసరికి 2 సెమిస్టర్సే ఉంటాయి ఇయర్లీ. అది ఏంటి అడ్వాంటేజ్, స్టూడెంట్కి బెనిఫిట్ ఏంటి అంటే 3 సెమిస్టర్స్ ఉండటం వల్ల సిలబస్ కూడా ఎక్కువ ఉంటుంది, హెవీ సిలబస్ ఉంటుంది. మూడోది ఏంటంటే మీకు నెక్స్ట్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సపోజ్ మీకు జాబ్ ఇవ్వాలంటే మీరు డిగ్రీలో ఏం చదివారో సబ్జెక్ట్స్ చూస్తారు. అలానే ఇప్పుడు ఇక్కడ ఏంటి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 3 సెమిస్టర్స్ కదా, క్రెడిట్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ 100+ క్రెడిట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంబీఏలో మీకు ఆల్మోస్ట్ ఉండేది ఏంది, ఒక 6-7 పేపర్స్ ఉంటాయి సెమిస్టర్కి, ఆల్మోస్ట్ మీకు 28 ఎంత ఉంటాయి ఆల్మోస్ట్ ఒక యూనివర్సిటీని బట్టి. అలాగే పీజీడీఎంలో అయితే అట్లా కాదు కదా, 6-7 ఈ సెమిస్టర్ ఉంటే ఆల్మోస్ట్ మీకు 7 into 3 అంటే 21 ఆల్మోస్ట్ 42 ప్లస్ ప్రాజెక్ట్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 43-44 అవుతాయి. క్రెడిట్స్ వచ్చేసరికి ఈచ్ 3 వేసుకుంటే 100+ క్రెడిట్స్ వస్తాయి. అంటే క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందని కూడా అక్కడ అర్థం అవుతుంది, అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ నువ్వు చదివావు కాబట్టి. సో ఇదంతా కూడా అడ్వాంటేజ్ పీజీడీఎంలో. నీకు అంటే సర్టిఫికెట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, వెదర్ ఇట్ ఈస్ ద ఎంబీఏ ఆర్ పీజీడీఎం, దెర్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్. నీకు ఇంకా పీజీడీఎం చేశానని నువ్వు వెళ్తే బయటికి నీకు ఎక్కువ స్కిల్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది వాళ్ళకి. అంటే ఓకే బిజినెస్ స్కూల్స్లో చదివారు, ఇంత ఉంది వీళ్ళకి స్కిల్స్ అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్లో వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇలా వచ్చిందంటే పీజీడీఎం ఎంబీఏ అనే వేరియేషను, ఫస్ట్లో మనకి ఐఏఎం స్టార్ట్ చేసినప్పుడు అందరికి ఐఏఎంస్ రావు కదా, ఐఏఎంస్లో సీట్స్ ఎన్ని ఉంటాయి అంతే కదా, సో అందరికి రాసిన వాళ్ళందరికీ సీట్స్ రాయినప్పుడు ఏం చేశారంటే ఐఏఎం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఎడ్యుకేషనల్ ట్రస్టీస్ ఉంటాయి కదా, వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్ని అడిగినాయి, సెంట్రల్ గవర్నమెంట్ని. సో మేము కూడా మేము రన్ చేస్తాము, సేమ్ ఐఏఎంస్ లాగానే రన్ చేస్తాము, మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి చేస్తాం. ఎందుకంటే ఫస్ట్లో ఎక్కడైనా పీజీడీఎంఏ, బిజినెస్ స్కూల్ అంటే పీజీడీఎంఏ, ఐఏఎంస్లో కూడా స్టార్ట్ చేసింది పీజీడీఎంతోనే. ఇప్పుడు ఈ మధ్య ఎంబీఏ కోర్స్ ఇస్తున్నారు, కానీ మిగిలిన నాసి మోంజి కానీ మిగిలిన టాప్ బి స్కూల్స్ అన్నీ కూడా దే ఆఫర్ ఓన్లీ పీజీడీఎం. సో అందుకని చెప్పి అప్పుడు ఎంబడే ఓకే అని చెప్పి గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టుకొని అది పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి దాన్ని ఓకే అప్పుడు స్టార్ట్ చేశారు పీజీడీఎం కోర్స్ అని. సో ఎంబీఏకి ఈక్వల్ అంటే ఇది కూడా పీజీడీఎం కూడా. సో కాకపోతే ఇక్కడ అటానమస్ కాబట్టి వీళ్ళు ఇష్టమైన సిలబస్ పెట్టుకోవచ్చు, ఇష్టమైనట్టు పెట్టుకోవచ్చు, సెమిస్టర్లు కానీ 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, వీళ్ళు ఇష్టం. కానీ మ్యాక్సిమం 3 సెమిస్టర్సే ఉంటాయి పీజీడీఎం అంటే. అందుకని ఇక్కడ ఏంది ఒక్కొక్క పీజీడీఎం ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని బీ స్కూల్స్లో ఏంది టోటల్గా మొత్తం ప్రాక్టికల్ ఎక్స్పోజరే, అంటే ఇక మనకు ఉన్న 24 monthsలో ఆల్మోస్ట్ 12 to 15 months ఇండస్ట్రీలో ఉంటాడు వాడు. అంటే 2 to 3 months ఇంటర్న్షిప్స్ ఉంటాయి, పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 10,000 to 25,000 పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తారు. ఇప్పుడు నీవు డబ్బులు ఇస్తున్నావు అంటే సపోజ్ నేను నీ దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాను అనుకో, నేను ఫ్రీగా వచ్చింది వేరుగా ఉంటుంది, నువ్వు వచ్చినప్పుడు వస్తా పోయినప్పుడు పోతా, మీరు నన్ను అడగరు నేను అడగను. అదే కనుక నువ్వు సపోజ్ నాకు ఒక 10,000 15,000 ఇస్తున్నావు అంటే డెఫినెట్గా నువ్వు నాకు వర్క్ చెప్తావు, నాకు టార్గెట్ ఇస్తావు, నేను రీచ్ అయితేనే శాలరీ రిలీజ్ చేస్తావు. సో ఆటోమేటిక్గా నీకు దీనివల్ల ఏంటి ప్రెషర్ ఉంటుంది, నీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతావు. బీ స్కూల్స్ కాన్సెప్ట్ అది, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది నీకు. నెక్స్ట్ ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. ఎంత నీకు వాళ్ళు ఇంటర్న్షిప్ ఎంత ఇచ్చారు, ఎంత పే చేశారు, నీ రోల్ ఏంటి అక్కడ, ఇదంతా అడుగుతారు. సో ఈజీగా ప్లేస్మెంట్ వస్తుంది. అట్లా 2-3 ఇంటర్న్షిప్ చేసినప్పుడు నీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో, నీకు మల్టిపుల్ డిసిప్లైన్స్లో ఎక్స్పీరియన్స్ రావటం వల్ల యూ కెన్ గెట్ ద ఈజీ ఆపర్చునిటీ. ఇది మెయిన్ బీ స్కూల్స్ కాన్సెప్ట్. కొన్నిట్లో సింగిల్ ఇంటర్న్షిప్ ఈజ్ మస్ట్, పెయిడ్ ఇంటర్న్షిప్ ఈజ్ మస్ట్. కొన్నిట్లో సింగిల్, కొన్నిట్లో డబల్, కొన్నిట్లో 3 డ్యూరేషన్ ఎక్కువ, కొన్ని సమ్మర్ ఇంటర్న్షిప్, వింటర్ ఇంటర్న్షిప్ అని అడుగుతున్నారు. కానండి ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఏదో ఒకటి సర్టిఫికేట్ పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఎంబీఏలో కూడా ఉంది, అది కొన్నిట్లో పెడుతున్నారు కానీ ఇంకా అన్ని చోట్ల రాలా. అది కొన్ని చోట్ల వచ్చిందని అంటున్నారు కానీ దాన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్. పే స్లిప్ జనరేట్ చేస్తారు, ఏముంది పే స్లిప్ జనరేట్ చేయడం విషయం ఏం కాదు కదా. మీకు నేను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే ఆ 1,00,000 రూపాయల దాకా నాకు పే స్లిప్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు. అది కాదు క్రైటీరియా. సో ఇంటెన్షన్ మేనేజ్మెంట్కి ఉండాలి, సేమ్ టైం స్టూడెంట్కి ఉండాలి, ఉంటే అది సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అలాంటి కుదరదు, కంపల్సరీగా నువ్వు అన్నిట్లో అటెండెన్స్ 85% ఉండాలి. నువ్వు ఇప్పుడు చాలామంది ఎంబీఏ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు కాలేజీకి వెళ్ళిన వాళ్ళపైన ఎంబీఏ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. బట్ వేరే పీజీడీఎం అట్లా కుదరదు. 85% అటెండెన్స్ ఉంటేనే నువ్వు ఎగ్జామ్ అలౌ చేస్తారు. 85% లేదనుకోండి డెఫినెట్గా డిటైన్ చేస్తారు.
సో ఇది అడ్వాంటేజ్. అంటే సిలబస్ ఒకటి అడ్వాంటేజ్, ఫ్యాకల్టీ ఇంకోటి. ఫ్యాకల్టీ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఎంబీఏకి అయితే ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎంబీఏ సర్టిఫికేట్ ఉంటే చాలు, వాడు ఎలిజిబుల్, దే కమ్ యాజ్ ఏ ఫ్యాకల్టీ. కానీ వేరే పీజీడీఎం నాట్ లైక్ దట్. పీజీడీఎం కానీ ఎంబీఏ కానీ డిగ్రీతో పాటు కంపల్సరీ వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఒక 10-15 years ఉండాలి, ఇండస్ట్రీలో వర్క్ చేసి ఉండాలి. అంటే రియల్గా ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఉంటే ఫ్రెషర్స్ ఉండరు, 100% ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దే కెన్ షేర్ ద ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్స్. ఇప్పుడు హెచ్ఆర్లో ఉందనుకోండి, TCSలో 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న హెచ్ఆర్ వీళ్ళకి వచ్చి క్లాసులు చెప్తే వాళ్ళు హెచ్ఆర్లో ఏంటి రియల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది స్టూడెంట్కి షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎప్పుడన్నా TCS లేదా ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి అవన్నీ తెలుసు కాబట్టి ఆ పాలసీ మేకింగ్ ఎలా ఉంటుంది, రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసు కాబట్టి ఈజీగా ఎక్కువ సెలెక్ట్ అవుతారు ఇక్కడ. అది అడ్వాంటేజ్ మనకి. అంటే ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాకల్టీ, రియల్ టైం. ఇంకోటి ఏంటంటే 50% ఫ్యాకల్టీ ఓన్లీ అంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అంటాం. మిగిలిన 50% గెస్ట్ లెక్చర్స్గా వస్తారు. అంటే ఇన్ఫోసిస్, TCS లేదా డెలైట్ లేదా ఇంకో చోట నుంచి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి అక్కడి నుంచి వస్తారు ఫ్యాకల్టీ, వచ్చి వాళ్ళకి అవర్లీ బేసిస్ పేస్ చేస్తారు. దీనివల్ల స్టూడెంట్కి ఏంటి రియల్ టైం ఎక్స్పోజర్ వస్తుంది, ఇంటర్న్షిప్స్ ఈజీగా వస్తాయి. ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలి? మూడోది ఏంటంటే ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అని ఉంటుంది పీజీడీఎంలో. ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అసలు స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, అసలు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాడు రెజ్యూమే ఎలా ఉండాలి, వాడు ఎలా ఫోకస్ చేసుకోవాలి, సపోజ్ ఎలా షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను మీ ఇక్కడికి వచ్చాను అంటే ఓకే, కొంత డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి కదా. నేనేదో చిన్న టీషర్ట్ వేసుకొని బొమ్మలు టీషర్టు వేస్తే అసలు చూసే వాళ్ళకి కూడా అది బాగుండదు కదా. నేనేదో పార్టీకి వెళ్ళేటప్పుడు లేదా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఉంటాం వేరేది. అట్లానే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అలానే ఉన్నారు. ఇంటర్వ్యూకి వస్తుంటాడా, నా దగ్గర కూడా వస్తుంటాడు, వాడు బొమ్మలు షర్ట్ వేసుకొని ఆ జీన్స్ ప్యాంట్ జారిపోతున్న జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చేస్తాడు. అప్పుడు వాడిని చూడంగానే మనకి ఇంప్రెషన్ ఎలా ఉంటుంది ఫస్ట్ అసలు అంటే వాడి యాటిట్యూడ్ మనకు అర్థం అవుతుంది ఫస్ట్. అదే వాడు నీట్గా టక్ చేసుకొని మంచి ప్లెయిన్ షర్ట్ వేసుకొని వస్తే మనం హౌ యూ ఫీల్ అంటే మనం ప్లెజర్గా ఫీల్ అవుతాం, మనం అసలు ప్లెజెంట్గా ఫీల్ అవుతాం. ఓ వెరీ నైస్ స్టూడెంట్ ఓకే అని ముందు మన మైండ్ సెట్ ఓ 30-40% వాడికి ఆల్మోస్ట్ పాజిటివ్ అయిపోతుంది. మిగిలిన 60% అప్పుడు చెక్ చేస్తామండి. అదే వాడి ముందే బొమ్మలు అన్నీ వేసుకొని వచ్చేస్తే ఆల్మోస్ట్ ముందు ఈయన్ని తీసుకుంటే మనకు చాలా కష్టం రా బాబు, మన దగ్గర చాలా మంది పేరెంట్స్ వాళ్ళందరూ వస్తుంటారని మనం భయపడతాం. సో కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ చూస్తారు. అంటే హెయిర్ స్టైల్, ఇప్పుడు చూస్తున్నాం హెయిర్ స్టైల్ సగం గుండు కొట్టేసుకొని ఉంటాడు, ఇది ఆనా పెండెంట్లో బ్రహ్మానందం లాగా. సో అవన్నీ ఏంటంటే రేపు కంపెనీకి వెళ్తున్నప్పుడు మీకు అవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. వాడు ఏదో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎదిగినప్పుడు కూడా వాడికి అవన్నీ తెలుస్తాయి, అప్పుడు అలా ఉండడు వాడు. కానీ నువ్వు ఒక దగ్గరికి ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది కూడా మంచి ప్రాపర్ షూ ఉండాలి, ట్రక్ ఉండాలి, నీట్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఆ ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్లో ఇవన్నీ కూడా నేర్పుతారు. ఒక మోటివేటర్ ఉంటాడు ప్రతి బిజినెస్ స్కూల్స్లో కూడా. ఒక 10 మంది స్టూడెంట్స్కి ఒక మోటివేటర్ ఉంటాడు, ఒక ప్రొఫెసర్. ఈ 10 మందిని కూడా అతను మానిటర్ చేస్తాడు. అంటే ఈ 10 మంది ఏమేం చేయాలి, వీడు రెజ్యూమ్ ఎలా చేయాలి, వీడు నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఏమేమి వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు 2 స్టూడెంట్స్ ఉంటారు, వీడు మంచి అకాడమిక్ 90% ఉంటుంది, మోర్ దాన్ వాడికి 70 ఉంటుంది. కానీ 70 మీరు చూస్తుంటారు మీ కాలేజ్ చదువుతున్నప్పుడు, ఈ 70% వచ్చిన వాడికి అద్భుతమైన ప్లేస్మెంట్ వస్తుంది. అమెజాన్, గూగుల్ లేకపోతే ఒక 15-20 lakhs ప్యాకేజ్ వస్తుంది. వీడు 90% ఉంటుంది, వీడు చాలా డిసిప్లైన్డ్ అన్నీ ఉంటాయి, కానీ వీడికి రాదు ప్లేస్మెంట్. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడో తేడా వస్తుంది. వీడు ఎమ్మడి ఇద్దరు ఒకే బెంచ్మెంట్, ఒకే రూమ్ అంతా ఒకటే, కానీ వీడు ఎమ్మడే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. వీడికి కంపల్సరీగా మోటివేషన్ అవసరం. ఎందుకు అంటే వీడి పక్కన ఉన్నవాడు మంచి ప్లేస్మెంట్ వచ్చింది, వీడికి రాలేదు, వాట్ ఈస్ ద రీజన్ అనేది అప్పుడు ఆ ప్రొఫెసర్ వాడిని పిలిచి, అరే బాబు నువ్వు ఇది చేసావు. ఇప్పుడు మీరు ఇందాక నాకు ఫోన్ వచ్చింది, అమ్మాయి కొద్దిగా డిప్రెస్ అయింది, ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రాపర్గా చెప్పరా. సో అయింది. ఇప్పుడు అమ్మాయి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయపడుతూ ఉంటుంది ఏదైనా బిజినెస్ స్కూల్కి. కానీ అప్పుడు మనం ఏం చేయాలి, మనం మోటివేట్ చేయాలి. అమ్మా ఓకే నీకు అది తెలియగా నెక్స్ట్ ఇలా చెప్పు, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు, నీ కమ్యూనికేషన్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీ కమ్యూనికేషన్. సో నువ్వు కాకపోతే పాయింట్ టు పాయింట్ చెప్పలేకపోయావు, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ ప్రాపర్లీ. అంతే కదా, అదే మనం చెప్పగలిగితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ తప్పు చేయరు వాళ్ళు. ఏం పర్లా నీకు అమెజాన్ వచ్చింది, రేపు నీకు గూగుల్ వస్తుంది రా, వాడికి 15 వస్తే నీకు 25 lakhs వస్తుంది జాబు. కానీ నువ్వు వాడికన్నా నువ్వు చాలా మెరిట్,
నువ్వు ఇవన్నీ చేయమాక నెక్స్ట్ ఇంటర్వ్యూలో అని వీడు చెప్పిన మిస్టేక్స్ అన్ని పాయింట్అవుట్ చేసి ప్రొఫెసర్ చెప్పగలిగితే మోటివేట్ అవుతాడు. నెక్స్ట్ వెళ్ళే ఇంటర్వ్యూలో ఆ మిస్టేక్స్ చేయకుండా మంచి జాబ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్లో ఒక పార్ట్. ఇంకొకటి ఏంటంటే పీజీడీఎంలో కూడా స్ట్రెంత్ పరంగా కూడా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీస్లో ఏంటంటే వాళ్ళకి ఎంత అంటే అంత తీసుకోవచ్చు స్ట్రెంత్, అది ఇబ్బంది ఏం లేదు. అంటే ఉన్నా సరే వాళ్ళు కావాలంటే ఒక లెటర్ పెట్టుకోవడం లేదా ఇంక్రీజ్ చేసుకోవచ్చు కాలేజెస్లో కానీ ఇక్కడ. కానీ పీజీడీఎంలో ఏంటంటే ఏఐసిటీ ఒక స్ట్రెంత్ ఇస్తుంది, నీకు 240నో 280నో లేకపోతే 320 ఇలా ఇస్తుంది. దాని మించి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. డెఫినెట్గా వాళ్ళ అప్రూవల్ ఉండాలి, పెరగాలన్నా ఏం చేయాలన్నా. అంటే మనము స్టూడెంట్కి నేను చెప్తాను, ఫస్ట్ నువ్వు బెస్ట్ బిజినెస్ స్కూల్ చూస్ చేసుకోవాలంటే స్ట్రెంత్ ఒకటి క్రైటీరియా. దీనికి ఎందుకంటే నేను ఇది ఎక్కువ చెప్తున్నాను మీకు యాక్చువల్గా, ఎందుకంటే ఇదే మెయిన్ మనకి. ఇక్కడ ఏంది స్ట్రెంత్ తక్కువ ఉంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, నేమ్స్ అనవసరం, టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ యూనివర్సిటీస్లో TCS వచ్చి ఒక 300 మంది తీసుకుంటారు, ఇన్ఫోసిస్ వచ్చి ఒక 300 మంది తీసుకుంటారు, ఇంకో యాక్సెంచర్ వచ్చి ఒక 100 మందిని. అంటే వాళ్ళకున్న స్ట్రెంత్లో 2000 మంది ఉంటే దాదాపు 1000-1200 మంది ఈ కంపెనీస్కి వెళ్ళిపోతారు. ఓకే, మిగిలిన వాళ్ళు మిగిలిన కంపెనీకి వెళ్తారు. కానీ మేనేజ్మెంట్లో అట్లా ఉండదు. ప్లేస్మెంట్ మేనేజర్స్ అంతమంది అవసరం ఉండదు కదా. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో మేనేజర్ ఎవరంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్ ఒకళ్ళు, మేనేజర్ ఒకళ్ళు, అని అందరూ మేనేజర్లు కాదు కదా. కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ ప్రోగ్రామర్స్ ఎక్కువ ఉంటారు, అందులో అంతమంది తీసుకుంటారు, కానీ మేనేజ్మెంట్లో అంతమంది తీసుకోరు. సో ఏ కంపెనీ వచ్చినా సరే 2-3 తీసుకుంటుంది. టాప్ కంపెనీ అయితే ఒక 5, అంతకన్నా ఎక్కువ ఉండదు, జనరల్గా ఉండదు. నువ్వు అది కూడా ఆలోచించాలి కదా. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఏమంటే మాకు బీటెక్లో విట్టు లేకపోతే అమృత లేకపోతే SRM ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ ఏంటి, అవి ఇంజనీరింగ్కి ఫేమస్, కానీ మేనేజ్మెంట్కి అవి కాదు కదా. మేనేజ్మెంట్కి ఏంటి, స్ట్రెంత్ ఇంటేక్ ఎంత ఉంది, సో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు ఇంటేక్లో, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలతో MOEs ఉన్నాయి వాళ్ళకి, ఇది క్రైటీరియా ఇక్కడ. సో సపోజ్ ఒక 250-300 ఇంటేక్ ఉన్న బిజినెస్ స్కూల్ అయితే వాళ్ళకి ఎన్ని MOEs ఉండాలి, ఎంతమందికి ఎన్ని కంపెనీస్ రావాలి క్యాంపస్కి, దాదాపు ఒక 80-100 కంపెనీస్ వస్తే అందరూ సెలెక్ట్ అవుతారు. 1-2 ఆఫర్లు కూడా వస్తాయి వాళ్ళకి. అంతేగాని నీకు 1000 ఇంటేక్ ఉండి 1000కి ఒక 15-40 కంపెనీస్ వస్తే ఎంతమంది ప్లేస్ అవుతారు అక్కడ. ఇది ఇంటేక్ అనేది కూడా చాలా క్రైటీరియా. అంటే ఫ్యాకల్టీ ఒకటి, ఇంటేక్ ఒకటి, ఎంత ఉంది స్ట్రెంత్ అనేది, బిజినెస్ స్కూల్స్ ఇచ్చే సర్టిఫికేషన్స్. అంటే ఇప్పుడు MBAలో అయితే జనరల్గా ఏంటంటే MBA సిలబస్ మీదే ఉంటుంది ఫోకస్, థియరిటికల్గా ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. బిజినెస్ స్కూల్స్లో పీజీడీఎంతో పాటు చాలా సర్టిఫికేషన్స్ ఇస్తారు, యాడ్-ఆన్ కోర్సెస్ అంటాం. అంటే నీకు పీజీడీఎం చేసావు, నువ్వు సపోజ్ బిజినెస్ అనలిటిక్స్ చేసావు, అనలిటిక్స్తో పాటు నీకు ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ప్యాకేజ్ రావాలంటే క్రైటీరియా ఏంటి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నేను ఇందులో ఎక్స్పర్ట్ అని, దానికి తగ్గ సర్టిఫికేషన్స్ చూపించాలి. సో ఇదంతా క్రైటీరియా కాబట్టి ఇక్కడ సర్టిఫికేషన్స్ కూడా ఒక 10-15 సర్టిఫికేషన్స్ బిజినెస్ స్కూల్స్లో ఇస్తారు పీజీడీఎంతో పాటు, అది ఒక అడ్వాంటేజ్ మనకి. సో ఇవన్నిటితో పాటు ఈ ఫ్యాకల్టీ, ఇంటేక్, ప్లేస్మెంట్ క్రైటీరియా, యాడ్-ఆన్ వాల్యూస్ అంటే వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్స్, గెస్ట్ ఫ్యాకల్టీ. మూడోది ఏంటంటే నెక్స్ట్ ఇండస్ట్రీకి కూడా తీసుకెళ్తారు. ప్రతి సెమిస్టర్లో కూడా 1-2 ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ విజిట్స్ ఎందుకు అవసరం అంటే అక్కడ లైవ్ ఎగ్జాంపుల్ అక్కడ ఎలా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇచ్చారు, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఒక షుగర్ ఇండస్ట్రీకి వెళ్ళాం, షుగర్ ఇండస్ట్రీలో మనకేం తెలుసు, షుగర్ తీసుకుంటారు రైతుల దగ్గర, సింపుల్గా దాన్ని చేస్తారు, చేసి దాన్ని ఆ ప్రాసెస్లో చేసి బెల్లం లేదా ఏదో తయారు చేస్తారు, షుగర్ ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇది మనకు తెలుసున్నది. కానీ నువ్వు రియల్గా మార్నింగ్ 7:30కి వెళ్ళి మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే అక్కడ, సో నీకు ఆటోమేటిక్గా అసలు ఏం జరుగుతుంది అక్కడ, మార్కెటింగ్ ఎలా ఉంది, అలాగే ప్రొడక్షన్ యూనిట్ ఎలా ఉంది, అట్లానే అక్కడ స్టాఫ్ సెక్యూరిటీ ఎలా ఉంది, సో అకౌంటింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. తెలియటం వల్ల నీకేంటి, అసలు ఆ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత, ఇండస్ట్రీ ఎంతో స్టార్ట్ చేసేది, టర్న్-ఓవర్ ఎంత, సో ఎంత వస్తుంది, లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడ ఏం చేస్తాడు స్టూడెంట్, ఎక్కడొక్కడ ఇన్స్పైర్ అవుతాడు. ఓ నేను షుగర్ ఇండస్ట్రీ, నేను ఎప్పటికైనా సరే ఒక 10 years తర్వాత ఐ వాంట్ టు స్టార్ట్ ద 1 ఇండస్ట్రీ, ఒక షుగర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటాడు, లేదా ఒక జూట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, లేదా మిల్క్ డైరీ స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఎక్కడొక్కడ ఇన్స్పైర్ అవుతాడు. ఇన్స్పైర్ అయ్యి వాడు కెరీర్ ప్లాన్ అంతా కూడా దాని మీద ఫోకస్ పెట్టుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులు షుగర్ ఇండస్ట్రీలో, కొన్ని రోజులు జూట్ ఇండస్ట్రీలో, 2 డైరీ ఇండస్ట్రీ అలా వర్క్ చేస్తాడు. చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ కెన్ స్టార్ట్ దియర్ ఓన్ ఇండస్ట్రీ. ఇది
కూడా అడ్వాంటేజ్ స్టూడెంట్కి. అంటే బిజినెస్ స్కూల్స్ చదవడం వల్ల ఇవన్నీ కూడా ఫోకస్ అవుతాయి వాడికి. నెక్స్ట్ జనరల్ మామూలుగా ఎంబీఏ చేస్తే థియరిటికల్గా ఉంటుంది, ఏం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు. సో ఆటోమేటిక్గా ఇబ్బంది అవుతుంది అది. ఇంకోటి కేస్ స్టడీస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా కేస్ స్టడీస్ ఉంటాయి. ఈ కేస్ స్టడీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు తెలుసు, ఒకప్పుడు మనకి బజాజ్ స్కూటరు మేము చదువుకున్న రోజుల్లో నెంబర్ 1. ఇప్పుడు పరిస్థితి అండి. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు బజాజ్ స్కూటర్ కావాలి అంటే ముందు దాని కాస్టే 13,000 ఎంతో ఉండేది. దానికి 10,000 ఎంతో డిపాజిట్ చేస్తే 1.5 year 2 yearsకి స్కూటర్ వచ్చేది చేతికి. అదే టైంలో మారుతి కారు కూడా వచ్చింది, అంత 40,000 అనుకుంటా ఐ థింక్. దానికి కూడా అంతే, ఒక 10,000 కడితే ఒక 1 year తర్వాత కారు వచ్చేది. మనం ఏమనుకునేవాళ్ళం అప్పుడు, అబ్బా జీవితంలో బజాజ్ స్కూటర్ కొనుక్కోవాలని వచ్చే లోపు, ఇది మన టార్గెట్ అది. లేకపోతే మారుతి బాగా ఉన్నాడైతే అమ్మో ఎప్పుడైనా సరే మారుతి కారు కొనుక్కోవాలి మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఏంటి, మారుతి కార్ స్టిల్ సర్వైవింగ్. వాట్ ఈస్ ద రీజన్? బట్ బజాజ్ స్కూటర్ సింప్లీ డిసపియర్. వాట్ ఈస్ ద రీజన్? అదో కేస్ స్టడీ. అంటే స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఉంటుంది ఇక్కడ, మేనేజ్మెంట్ దీనిలో. అంటే నీకెందుకు వీళ్ళు ఏంటంటే యూత్కు తగ్గట్టుగా అట్రాక్ట్ అవ్వాలా బజాజ్ స్కూటర్, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలా. అప్డేట్ అవ్వకపోవడం వల్ల డిజపేర్ అయిపోయారు. మారుతి అనేవాడు, ఈవెన్ హోండాయి ఉంది, లేకపోతే మిగిలిన చాలా కంపెనీస్ ఉన్నా సరే మారుతి స్టిల్ సర్వైవింగ్. అంటే వీడు ఎప్పటికప్పుడు ఆ కంపెనీస్ చూసి అప్డేట్ అవుతున్నాడు. ప్రతి ఇయర్ మల్టిపుల్ మోడల్స్ రీచ్, ఒక 15-20 మోడల్స్ వస్తాయి ప్రతి సంవత్సరం. సరే ఒక మోడల్ చాలుగా, ఎందుకని మోడల్స్ అంటే కాంపిటీషన్ ఉండాలి, అట్రాక్ట్ చేయాలి యూత్ని. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మారుతి కార్ ఉంది. మీకు అలానే చాలా తీసుకోవచ్చు. బీపీఎల్ ఒకప్పుడు టాప్, మనకి బీపీఎల్ అయినా టీవీ బీపీఎల్ ఇప్పుడు ఐడియానే లేదంటున్నారు. కొన్ని సోలిజర్ అని, సోనీ అంటే ఓకే, సోనీ అంటే ఎప్పటి నుంచి ఉంది బ్రాండ్, ఇప్పుడు ఉంది. ఒనిడా ఉంది, మీకు ఒనిడా తెలుసు. ఒనిడా ఒకప్పుడు ఏంటి అసలు, ఒనిడా టీవీ అంటే అమ్మో అబ్బో వాళ్ళ ఇంట్లో ఒనిడా టీవీ ఉందండి అనేవాళ్ళు. మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? సో ఎందుకంటే ఇలా అయిందో ఇవన్నీ కూడా కేస్ స్టడీస్. మీకు స్ట్రాటజీ మేనేజ్మెంట్లో టాప్ యూఎస్లో కానీ అదర్ కంట్రీస్లో ఇక్కడ కూడా ఉంది, కానీ తక్కువ. ఇప్పుడు టాటా వాడు ఉన్నాడండి. టాటా వాడు యాక్చువల్గా ఇండియన్ ఎయిర్లైన్స్ క్యాప్చర్ చేశాడు ఎప్పుడు ఒక 2-3 years బ్యాక్. కానీ టాటా వాడు ఇండియన్ ఎయిర్లైన్స్ తీసుకోవాలంటే వాడు చాలా ఒక 1.5-2 years దాని మీద వర్క్ చేస్తాడు. అంటే వాళ్ళ ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఎందుకు ఇండియన్ ఎయిర్లైన్స్ తగ్గిపోతూ ఉంది, నేను ఎంతకు తీసుకోవాలి, అసలు ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ స్టేటస్ ఏంటి, ఎందుకు వీళ్ళు ఇలాగ అయిపోతున్నారు అని వాడు ఒక 2 years చేసి ఒక టీం పంపిస్తారు అక్కడికి. ఒక 30-40 members టీం వెళ్తారు. వెళ్ళి ఒక్కొక్క డివిజన్లో మొత్తం కూర్చొని మొత్తం ప్రాజెక్ట్ తయారు చేస్తారు. చేసిన 2 years తర్వాత నెగోషియేషన్స్కి వస్తారు. ఒక కంపెనీని ఎవరైనా కొనుక్కోవాలంటే అదే, ఇప్పుడు చాలా ఫారిన్ కంపెనీలు వాళ్ళ దానిలో కలుపుకుంటారు, సాఫ్ట్వేర్ కంపెనీ కానివి. ఇదంతా ఉంటుంది స్ట్రాటజీ మేనేజ్మెంట్ అంటాం. దానికి ఫారిన్లో చాలా డిమాండ్. ఒక చేస్తే కొన్ని crores of rupees యాక్చువల్లీ దే కెన్ పే అనమాట. ఎందుకంటే వాడు ఒక్కొక్కటి అవన్నీ రాస్తాడు, నెగిటివ్స్ అన్నీ అవన్నీ మార్చుకొని వీడు చేసుకుంటే కంపెనీ ఫ్లోరిష్ అవుతుంది. ఇదంతా కూడా బిజినెస్ కోర్స్లో ఇవి ఉంటాయి. దట్టు డిసిప్లైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి. పీజీ టైంలో ఏంటి, ఒకటి కాదు, సో ఇది 40 disciplines ఉన్నాయి. ఇప్పుడు ఎంబీఏలో ఎన్ని ఉంటాయి డిసిప్లైన్స్, మ్యాక్సిమం ఉంటే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, బిజినెస్ అనాలిటిక్స్. సార్ ఒకప్పుడు పిల్లలు డిగ్రీ అది చదవగానే వెంటనే యూఎస్, యూకే అట్లా వెళ్ళి ఎంఎస్ఐ చేయాలని ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు అదర్ కంట్రీస్కి వెళ్ళటం అనే ఆప్షన్ కరెక్టేనా? ఒకళ్ళు వెళ్తే ఏ కంట్రీకి వెళ్తే పిల్లల కెరీర్ బాగుంటుంది, వాళ్ళకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు ఒక ట్రంప్ రాకముందు యూఎస్లో ఒక 3-4 years బ్యాక్ వరకు యూఎస్ మంచి పొజిషన్ ఉండేది. అంటే దాదాపు మనకి 100 మంది, మేము కూడా అబ్రాడ్ చూస్తాం, అబ్రాడ్ స్టడీస్, మా పిల్లలు కూడా యూఎస్లో ఉన్నారు, సో మేము కూడా చూస్తాం. కాకపోతే అప్పుడు ఏంటంటే 100 మంది పిల్లల్లో దాదాపు 80-90% ఆఫ్ ది స్టూడెంట్స్ దే ప్రిఫర్ ఓన్లీ యుఎస్. ఫస్ట్ ప్రయారిటీ యుఎస్ఏ. ఒక 8-10% మనకి అదర్ కంట్రీ, యూకే, కెనడా ఇటు వెళ్ళేవాళ్ళు. ఇమిగ్రేషన్ వస్తుందని కెనడాతో అందరూ ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే యాక్చువల్గా మనం వచ్చిన నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటంలే గొప్ప విషయం. ఇప్పుడు ఎందుకు, నిజంగా మంచి టాలెంటెడ్ స్టూడెంట్ అయితే నిజంగా యూఎస్ వెళ్ళడమే బెస్ట్. ఇప్పుడు నేను అది చెప్తాను, నేను అందరూ చెప్తారు యూఎస్ వేస్ట్ అని చెప్తారు, నేనేం చెప్తా దానికి రివర్స్లో 100%. ఇప్పుడు ట్రంప్ ఎల్లకాలం ఉంటాడా? ఉన్నవాళ్ళు వస్తున్నాడు కరెక్ట్. అక్కడ ఏమైతుంది, మీకు ఒక స్టాగ్నేషన్ ఏర్పడింది ప్లేస్మెంట్కి కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు వచ్చేస్తున్నారు, ఎవరు వెళ్ళటం లేదు, ఉన్నాయి. కానీ 2 years 3 years అయిన తర్వాత ఏమవుతుంది, కొత్తవాడు వస్తాడు. అప్పుడు ఏమవుతుంది, పొజిషన్స్ ఒక్కసారి ఓపెన్ అవుతాయి.
అప్పుడు స్కిల్ పీపుల్ తక్కువైపోతారు అక్కడ. అంటే 2-3 ఇయర్స్ తర్వాత ట్రై చేయొచ్చు. బ్రహ్మాండంగా 3 ఇయర్స్ తర్వాత అద్భుతంగా ఉంటుంది. అంటే ఏం చేయాలి మనం, ట్రంప్ దిగిపోయే 1-2 ఇయర్స్ ముందే మనం వెళ్ళాలి అక్కడికి, మనం స్టడీస్ కంప్లీట్ చేయాలి. మనకు కంప్లీట్ అయ్యేసరికి ట్రంప్ ఉండడు, అక్కడ ఎవరు ఉండరు, నెక్స్ట్ ఎవడో వస్తాడు, నెక్స్ట్ ఎవడు వచ్చినా ఇట్లా ఉండదు 100%. ఆటోమేటిక్గా ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో ఈజీగా వాడు బ్రహ్మాండంగా అడాప్ట్ అయిపోతాడు, ఈజీగా ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. అది రీజను. అంటే మనకి ప్రతి చోట ఒక నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా జరిగినాయి కొన్ని పనులు, అంటే నెగిటివే, కానీ కొన్ని మనకు అట్లా కూడా ఇలా కూడా చేయొచ్చు అని అర్థమైంది అప్పుడు మనకి. సో ఇప్పుడు నిజంగా టాలెంట్ ఉండాలి. అయితే ఇప్పుడు ఒకటి, అప్పుడు యూఎస్ వెళ్ళిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేయని వాడు కూడా ఏదో సర్టిఫికేట్ పెట్టుకుని వెళ్ళిపోయిన కూడా చాలామంది ఉన్నారు. ఓకే, వాడికి ఏమి స్కిల్ సెట్ లేకుండా వెళ్ళి బ్రహ్మాండంగా ఫ్లోరిష్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు వెళ్ళకూడదు. ఓకే, కంపల్సరీగా స్కిల్ సెట్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ ఉండాలి, వాడికి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటి వాళ్ళే వెళ్ళాలి ఇప్పుడు. అంతేగాని అరకొరగా చదువుకొని వెళ్తే ఇబ్బంది పడతాడు. ఓకేనా, అది ఒకటి చెప్తాను నేను. ఇంకోటి రెండోది ఏంటంటే, ఇప్పుడు జర్మనీ ఉంది, ఓకే, ఇంకా పోలాండ్ ఒకటి, జర్మనీ ఒకటి. ఇప్పుడు యూరోపియన్ బాగా వెళ్తున్నారు యూరోపియన్ యూనియన్కి, అంటే యూరప్ బాగా వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు. ఇప్పుడు కొద్దిగా కెనడా కొన్ని పాలసీస్ మార్చడం వల్ల కొద్ది ప్రాబ్లం ఉంది ఇప్పుడు కెనడాలో కూడా. అందుకని అందరికి కష్టం, వీసా అంత ఈజీగా రావట్లా. జర్మనీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జర్మన్ లాంగ్వేజ్ రావాలి. జర్మన్ లాంగ్వేజ్ నువ్వు రాకుండా వెళ్తే ఇబ్బంది పడతావు అక్కడ. కంపల్సరీగా జర్మన్ లాంగ్వేజ్ రావాలి. అక్కడ మళ్ళీ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, పబ్లిక్ ఉంటాయి. పబ్లిక్ అయితే ఫీజులు ఉండవు, ఓన్లీ నువ్వు హాస్టల్కి పే చేసుకుంటే చాలు. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నంత క్వాలిటీ అక్కడ ఉండదు మళ్ళీ, అది కూడా చూసుకోవాలి మనం. సో ఈ ప్లేస్మెంట్స్ పరంగా కూడా చూసుకోవాలి. జర్మనీలో ఎంత ఉన్నా యూఎస్ అంత కాదు కదా ఐటీ, ఇప్పుడే డెవలప్ అవుతున్నది. అక్కడ ఎవరు వెళ్ళాలి, మెకానికల్ సైడ్ వెళ్ళేవాడు బాగా వెళ్ళాలి. ఏదంటే మెకానికల్కి టాప్ జర్మన్. మెకానికల్కి వెళ్ళేవాళ్ళు అటు వెళ్తే, ఎలక్ట్రానిక్ సైడ్ కానీ అట్లా వెళ్తే బాగుంటుంది. కొన్ని సాఫ్ట్వేర్కి అంటే ఇప్పుడిప్పుడే అవుతుంది, పర్వాలేదు. ఏదో పార్ట్ టైం జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఫస్ట్ స్టూడెంట్ చూసేది నాకు పార్ట్ టైం జాబ్ వస్తుంది అంటాడు. ఫస్ట్ వాడు వెళ్ళేది నాకు పార్ట్ టైం జాబ్ వస్తుందా, డే 1 నుంచి నేను పార్ట్ టైం చేసుకోవచ్చా అంటాడు. కానీ ఫస్ట్ నువ్వు వెళ్తుంది చదువుకోవడానికి కదా. నువ్వు ఫస్ట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ స్టడీ. పార్ట్ టైం ఓకే వస్తే వస్తుంది, తర్వాత సంగతి అది. ఫస్ట్ నువ్వు క్యాంపస్లో ట్రై చేయాలి, లేకపోతే బయటకు వెళ్ళాలి. అంతేగాని నువ్వు ముందే పార్ట్ టైం అనుకుంటే నీ ఫోకస్ అక్కడే తగ్గిపోతూ ఉంది. నేను అదే చెప్తా పేరెంట్స్కి కూడా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అబ్రాడ్ స్టడీస్కి అయితే ఫస్ట్ మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు, సపోజ్ 25-30 lakhs. వాడికి 2 yearsకి కూడా మీరు ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేయకుండా నువ్వు ఒక 15 లక్షలు నీ దగ్గర పెట్టుకో. అలా పంపించగలిగితేనే యూ బెటర్ టు సెండ్ హిమ్ టు యుఎస్, అదర్వైజ్ డోంట్ సెండ్ హిమ్ టు దేర్ అని చెప్తా. ఎందుకు, మనం కూడని పనులు చేయకూడదు అక్కడికి వెళ్ళి, 100% కదా. సో నువ్వు వెళ్ళి, ఎందుకంటే మా పిల్లలు కూడా ఉన్నారు, నేను వెళ్తుంటా యుఎస్. సో నేను ప్రాక్టికల్గా చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ. సో అలా చేయండి, ఏం కంఫర్టబుల్. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇంటెక్ పంపించారంటే నెక్స్ట్ వాడిది అయ్యేసరికి వాడు ఉంటాడు ట్రంప్, బ్రహ్మాండంగా ఉంటారు. ఒక 1 year పంపించండి అని చెప్తూ ఉంటారు. లేదు నెక్స్ట్ ఆప్షన్ ఇంకా కావాలనుకుంటే ఇప్పుడు పోలాండ్ అటు కూడా వెళ్తున్నారు బాగానే. కానీ ఎంత వెళ్ళినా వాడి డ్రీమ్ ఏంటి, సాఫ్ట్వేర్ అయితే 100% యూఎస్ రావాలి. యూఎస్ బెస్ట్ అంటారు. అంటే ఏ కంట్రీకి వెళ్ళినా అల్టిమేట్గా అక్కడికే రావాలి. అదేదో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్గా. నువ్వు 10 సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చే బదులు నువ్వు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్ కదా. సాఫ్ట్వేర్ అయితే అదే బెస్ట్. ఇంకా మిగిలిన ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే ఇంకేదైనా మెకానికల్ వీటికైతే, లేదా హెల్త్ కేర్ వాటికైతే మిగిలినవి పర్లేదు. కానీ సాఫ్ట్వేర్కి అయితే మనకు ఆల్వేస్ ఎవర్ గ్రీన్ యూఎస్. ఎందుకు అంటే ఓకే ఇప్పుడు అట్లా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఇట్ విల్ బి క్లియర్ ఇన్ నెక్స్ట్ 2-3 years అనమాట. అది ఇలా నేను చెప్తాను. అది నా ఇదైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అదే బెటర్.